సన్నిధిలో ప్రార్థించుకున్న తండ్రి నాయన. అయ్యా మమ్మల్ని ఆ ప్రార్థనాత్మతో నింపుతున్న దేవానికి వందనాలు, స్తోత్రాలు 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 ప్రభా. ఆరాధించే ఆత్మను దయచేయండి, ప్రార్థించే శక్తిని మాకు దయచేయండి ప్రభా. ఎలాంటి తలంపులను వేస్తున్నాంలో పెరిగిపోయింది ప్రభా. అయ్యా నేను చూసే నేత్రాలు మాకు దయచేయండి ప్రభా. నీతో మాట్లాడే స్వరాలు మాకు దయచేయండి తండ్రి. అయ్యా మాలో అల్ప విశ్వాసం ఉంటే తొలగించండి దేవా. విశ్వాసం కలిగి నీ నామాన్ని గణపరిచే కృపను మాకు దయచేయండి ప్రభా. పరిశుద్ధుడా పరిశుద్ధుడా, లోకులు స్వయం వ్యర్థమని తెలిసి నీ సన్నిధిలోకి వస్తున్నాం తండ్రి. అనుదిన మా ప్రార్థనలు మీరు ఆలకిస్తున్న దేవుడు నా తండ్రి. మా ప్రార్థన నీ పరలోకానికి నాయన ధూప వేదిక నైవేద్యములు ఇచ్చే కృపను దయచేయండి ప్రభా. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నా నామాన్ని కూడి ప్రార్థిస్తారో వారి మధ్యలో నేను ఉంటానని చెప్పిన దేవా నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మీరు మా మధ్యలో ఉన్నందుకు వందనాలయ్యా. మా ప్రార్థనలు మీరు ఆలకిస్తున్నందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. మా ప్రార్థనలకు నైనా మీరు జవాబు దయచేస్తున్నది నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. స్తోత్రాలు తండ్రి. ఇదిగో నా తండ్రి నాయన. అయ్యా మరి ఇదిగో నా తండ్రి నాయన, ఈ జుంకల ధరగా నా తండ్రి దినదినం నాయన మేము ప్రార్థించుకుంటున్నాం నాయన. అయ్యా మాకు గొప్ప ధన్యతను ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు 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 ప్రభా నాయన. అయ్యా ప్రార్థన జీవితాలను నాయన దినదినం కట్టుకోలే ధరించుకునే కృపలను మాకు దయచేయండి ప్రభా నాయన. పరిశుద్ధాత్మడానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. అయ్యా నీ సేవలో దినదినం నాయన మేము బలపడుటకు మాకు సహాయం చేస్తున్న వాడానికి వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు తండ్రి నాయన. ఇదిగో నా తండ్రి నాయన. అయ్యా మరి ఇదిగో నా తండ్రి మా దేశాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మా దేశంలో నా తండ్రి నాయన ఎటువంటి నాయన నా తండ్రి నాయన వ్యాధులు కానీ ఎటువంటి నాయన రాకుండా నీ భద్రతను దయచేయండి తండ్రి. అయ్యా మా భారతదేశం మీదకి నాయన మరి భూకంపాలు వస్తున్నాయి నాయన నాయన నాయన. అయ్యా మరి భూకంపాలు వచ్చే సూచనలు ఉన్నాయి నాయన. మరి ఇదిగో నా తండ్రి నాయన. అయ్యా మరి నాయన ఎంతో మంది కానీ అనుకుంటున్నారు ప్రభా నా తండ్రి నాయన. మా దేశం మీదకి ఎటువంటి భూకంపాలు రాకుండా ఎటువంటి ఉగ్రత రాకుండా నాయన నీ భద్రతను దయచేయండి, కాపుదలను దయచేయండి ప్రభా నాయన. అయ్యా మా దేశాన్ని భద్రపరచండి దేవానికి వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు. ఎటువంటి ఉగ్రత కూడా రాకుండా నాయన మా దేశాన్ని భద్రపరుస్తున్నందుకు నీకు వందనాలు, స్తోత్రాలు 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 తండ్రి నాయన. అయ్యా మా దేశం మీదకి ఎటువంటి కరువులు కుతంత్రాలు రాకుండా నాయన. అయ్యా నా తండ్రి మా దేశం మీదకి నాయన వైరస్ నాయన నా తండ్రి ఇదిగో నాయన ఓసరవల్లిలో రంగులు మార్చుకుని నాయన. అయ్యా మరి సంభవిస్తుంది ప్రభా నాయన. వైరస్ ని ఏసునామలో పెరిగిపోయింది ప్రభా. అయ్యా నీకు ఇష్టమైతే వైరస్లను పౌరుని ఏసునామలో తొలగించండి దేవా. అయ్యా నీ చిత్తమనుసారం వచ్చినా కానీ నాయన ఏ ఒక్క ఆత్మ నశించిపోకుండా ఉండే కృపను దయచేయండి దేవా. పరిశుద్ధాత్ముడా పరిశుద్ధాత్ముడా నీకే స్తుతులు స్తోత్రాలయ్యా. అద్భుతకారుడు ఆశ్చర్యకారుడు నాయన రెప్పపాట్ల గొప్ప కార్యాలు చేస్తున్నవాడానికి వందనాలయ్యా. మాట మాత్రం సెలవిస్తూ అద్భుత కార్యాలు చేస్తానని చెప్పిన దేవానికి వందనాలు, స్తోత్రాలయ్యా. మాలో ఉన్నవాడు మాకంటే గొప్పవాడు అని మేము నమ్ముచున్నాము తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలయ్యా. పరిశుద్ధుడా 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 దినములు చెడ్డ సమయాన్ని సద్వినియోగం చేసుకోమన్నవయ్యా. అటువంటి జీవితాల వల్ల మా జీవితాలు ఉండటకు మీరు సహాయం చేయండి ప్రభా. నీకు వందనాలు తండ్రి. ఇదిగో నా తండ్రి మా దేశం మీద నా తండ్రి నాయన. అయ్యా మరి ఇదిగో నా తండ్రి నాయన మరిగో నాయన ఎంతో మందికి నాయన నాయన మరి ఇదిగో నాయన షుగర్ తో బాధపడుతున్న బిడ్డలు అనేక మంది ఉన్నారు ప్రభా నాయన. అయ్యా మరి షుగర్ నాయన నా తండ్రి నాయన షుగర్ వ్యాధి నుండి ఏసునామలో పెరిగిపోయింది ప్రభా నా తండ్రి నాయన. అయ్యా నా తండ్రి నాయన మరి షుగర్ వ్యాధితో నా తండ్రి నాయన అనేకమైన బాధలు పడుచున్నారు ప్రభా. షుగర్ తో నాయన కిడ్నీలు ఎఫెక్ట్ ప్రభా నాయన. నాయన నా తండ్రి నాయన మరి ఇదిగో నా తండ్రి నాయన అనేకమైన బాధలు పడుచున్నారు తండ్రి. షుగర్ వ్యాధిని ఏసునామలో పెరిగిపోయింది ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు 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 తండ్రి. అలాగే ఇదిగో నా ప్రభా నా తండ్రి నాయన. నాయన బీపీలతో బాధపడుతున్న బిడ్డలు ఉన్నారు తండ్రి. బీపీ నుండి విడుదల దయచేయండి తండ్రి. అయ్యా బీపీ ఎంతలో ఉండాలో అంతలో ఉండేటకు నాయన వాళ్ళకి సహాయం చేయండి ప్రభా. బీపీ కంట్రోల్ అవ్వడానికి నాయన నాయన మీ సహకారులు ఉండే కృపలను దయచేయండి ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. థైరాయిడ్ తో బాధపడుతున్న బిడ్డలు ఉన్నారు తండ్రి. థైరాయిడ్ నుండి విడుదల దయచేయండి తండ్రి నాయన. ఆ బిడ్డలకు నాయన నీ బలమైన ఆరాధన దయచేయండి, నీ బలమైన రక్షణ దయచేయండి ఆయన. నీ బలమైన భద్రతను దయచేయండి దేవానికి వందనాలు, స్తోత్రాలు 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 తండ్రి. క్యాన్సర్ తో బాధపడుతున్న బిడ్డలు ఉన్నారు ప్రభా. క్యాన్సర్ అయితే నా తండ్రి నాయన ఇదిగో నా తండ్రి నాయన భయంకరమైన వ్యాధి ప్రభా దేవి ఏ ఒక్కరికి కూడా రాకుండా నాయన నీ భద్రతను దయచేయండి ప్రభా నాయన. హాస్పిటల్లో నాయన అనేక రోగాలతో నాయన నాయన బాధపడుతున్న బిడ్డలు ఉన్నారు ప్రభా. వాళ్ళందరినీ మీరు స్వస్థపరచండి అయ్యా. స్వస్థపరిచే యెహోవా మీరు మాత్రమే స్వస్థపరిచే దేవుడు అని అడుగుతున్నాము తండ్రి నాయన. బిడ్డలందరినీ మీరు కనికరించండి, కృపను చూపించండి తండ్రి నాయన. నీ బలమైన రెక్కల కింద భద్రపరచండి దేవా.
నీకు వందనాలు స్తోత్రాలు 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 తండ్రి నాయన. పరిశుద్ధాత్ముడా యేసయ్యా మీకు వందనాలు వందనాలు తండ్రి. అలాగే ఇదిగో నా తండ్రి నాయన ఎటువంటి వ్యాధులు కూడా నాయన బిడ్డలు ముట్టకుండా నీ భద్రతను దయచేస్తున్న దేవానికి వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు నా తండ్రి. దినదిన నా తండ్రి నీ సన్నిధిలో నాయన మేము ప్రార్థించే శక్తిని మాకు దయచండి అయ్యా. అయ్యా మేము ప్రార్థించే వారి వల్లే కాదు నాయన, నీ సువార్త పని చేసే వారిలో నాయన అయ్యా మేము ముందుండుటకు సహాయం చేయండి తండ్రి. నేను అయ్యా మేము చెప్తే వినరు ప్రభా. అయ్యా మీరు మాలో ఉండండి తండ్రి. సువార్థకులుగా మమ్మల్ని మార్చండి తండ్రి. యేసయ్యా సేవకులుగా మమ్మల్ని మార్చండి తండ్రి నాయన. అనేక జనంగానే నీ మందిరానికి నడిపించబడే కృపను మాకు దయచేయండి ప్రభా. అటువంటి జ్ఞానం దయచేయండి తండ్రి. అయ్యా ఈ లోక జ్ఞానం ఉంటే తొలగించండి అయ్యా. అయ్యా మీ దైవ జ్ఞానాన్ని మాలో నింపండి ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు అయ్యా. అయ్యా నాయన నిన్ను నమ్ముకుని 20 ఏళ్ళు అయింది నాయన అని చెప్పుకుంటున్నాము కానీ నా ప్రభా అయ్యా మా ద్వారాగా ఎంతమంది నా ఎన్ని ఆత్మలు కట్టామని చెప్పలేకపోతున్నాము తండ్రి నాయన. మా ద్వారాగా అనేక ఆత్మలు కట్టే కృపను దయచేయండి తండ్రి నాయన. నాయన అనేక మందిని నాయన నీ మందిరానికి నడిపించబడే కృపను దయచేయండి ప్రభా. పరిశుద్ధాత్ముడా నీకే స్తుతులు స్తోత్రాలయ్యా. అద్భుతకారుడా ఆశ్చర్యకారుడా రెప్పపాట్ల గొప్ప కార్యాలు చేస్తున్నవాడానికి వందనాలు తండ్రి. పరిశుద్ధుడా నాయన. నయనా నీకు వందనాలు నయనా నీకు వందనాలు స్తోత్రాలు 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 తండ్రి. స్తుతులు కాస్తినుడు అన్నవాడానికి వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు తండ్రి నాయన. అబ్రహాం దేవుడు ఇస్సాకు దేవ యాకోబు దేవానికి స్తుతులు స్తోత్రాలయ్యా. నజరేతు వాడ ఈదుల రాజా ఇమ్మానుయేలు ఇస్మాయిల్ తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలయ్యా. ఇదిగో నా తండ్రి నాయన అయ్యా. మరి ఇదిగో నా తండ్రి నాయన పరిశుద్ధాత్ముడ బైబిల్లో అయితే నాయన అనేక మంది ప్రవక్తలు నా తండ్రి అయ్యా నీ మాట విధానంగా నాయన వాళ్ళు ఎంతగానో నడుచుకున్నారు ప్రభా. అటువంటి కృపలను మాకు దయచేయండి ప్రభా. ఏలి అయితే నాయన కాకుల ద్వారా ఆహారం ఇచ్చి పోషించబడ్డాడు ప్రభా. అటువంటి గొప్ప స్థితిని దయచేయండి తండ్రి. నాకైతే నాయన 300 సంవత్సరాలు నీతో నడిపించబడ్డాడు ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలయ్యా. దానియేలు నాయన సింహాల బారి నుండి తప్పించిన దేవానికి వందనాలు స్తోత్రాలయ్యా. పేతురు నా తండ్రి సంఘం ప్రార్థించుకునైనా సంఖ్యలు ఇడిపించబడిన దేవానికి వందనాలు స్తోత్రాలు 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 తండ్రి నాయన. పరిశుద్ధాత్ముడా మారణ మధురంగా మార్చిన దేవుడని మేము నమ్ముచున్నాము తండ్రి. పొట్టివాడిని జక్కతో మాట్లాడిన దేవా నీకు వందనాలు స్తోత్రాలు 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 అయినా. 12 సంవత్సరాలు బట్టి ఆయన రక్తస్రావంతో బాధపడుతున్న బిడ్డను ముట్టి స్వస్థపరిచిన వాడానికి వందనాలు స్తోత్రాలు 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 ప్రభా. యేసయ్యా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. 5 రొట్టెలు 2 చేపలు నాయన అనేక మందికి పంచిన వాడానికి వందనాలు స్తోత్రాలు అయ్యా. కానా నీలో నీళ్ళని ద్రాక్షరసంగా మార్చిన వాడు నా ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు తండ్రి. అయ్యా నా తండ్రి నీ మాట ఎంతో జీవం గలదని మేము నమ్ముచున్నాము తండ్రి. నీకు వందనాలు ప్రభా. అయ్యా నీ మాట ప్రకారంగా జీవించే జీవితాలుగా మా జీవితాలకు సహాయం చేయండి తండ్రి నాయన. అయ్యా మేమంతా నాయన నా తండ్రి నాయన నీటి కాళ్ళు ఎదుట నాటపడే ఒలివ చెట్లు వలె ఉండే కృపను దయచేయండి తండ్రి నాయన. ఆకు వాడక తన కాలం ముందు ఫలమిచ్చే చెట్టు వలె చేస్తానని చెప్పిన దేవుడు తండ్రి. అటువంటి జీవితాలు మళ్ళీ మా జీవితాలు ఉండేటికి మీరు సహాయం చేయండి ప్రభా నాయన. అయ్యా ఇదిగో నా తండ్రి ఈ రోజునైనా మీరు మాతో మాట్లాడండి ప్రభా నాయన. అయ్యా మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం తండ్రి. మీరు మాత్రమే మాట్లాడండి అయ్యా. అయ్యా నీ మహిమను మాకు కనపరచండి. నీ యథార్థతను మాకు చూపించండి ప్రభా నాయన. పరిశుద్ధాత్ముడా నీకే స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఇక నాయన పాటలు పాడుచుండగా చక్కని స్వరాలను మాకు దయచండి తండ్రి. అయ్యా మా కంఠ స్వరాలను మీరు ముట్టండి ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు 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 తండ్రి. అలాగే ఇదిగో నా తండ్రి ఆరాధన నడిపిస్తున్న బిడ్డలు నాయన ఆత్మతో సత్యంతో నిన్ను ఆరాధించే శక్తిని దయచేయండి అయ్యా. నీ పరిశుద్ధాత్మ తాకిడిని బిడ్డలకు దయచేయండి నా తండ్రి నాయన. నీ ఆత్మలో జీవించే జీవితాలుగా జీవించబడే కృపను దయచేయండి ప్రభా. నీకు వందనాలు తండ్రి. అలాగే ఈ రోజు నా తండ్రి నాయన అయ్యా కీర్తన భాగం చదివించుండగా నాయన అర్థం చేసుకుని మనసుని తెలుసుకుని జ్ఞానాన్ని మాకు దయచేయండి ప్రభా. అలాగే ఈ రోజున ఆయన ఏ దైవ సేవకులు వస్తున్నారు మీకు తెలిసిన తండ్రి రామకృష్ణ పాస గారిని బట్టి నీకు వందనాలు అయ్యా. ఆ బిడ్డ నా తండ్రి నాయన అయ్యా వాక్యాలు విధించుండగా నాయన సేవకుల్ని సిలిసాటం మరుగుపరచండి. మీ నోటు బురవలు వాడుకోండి ప్రభా. ఆ బిడ్డను మీరు అభిషేకించమని అడుగుచున్నాము తండ్రి. నీ ఆత్మీయ అభిషేకం మీద ఉంచండి దేవా. అయ్యా నీకు వాక్యాలు విత్తుచుండగా నాయన విత్తబడిన వాక్యం నాయన అయ్యా దున్నబడిన భూమిలో పడిన ఆయన అనుదినం అభివృద్ధి పొందడం మీరు సహాయం చేయండి తండ్రి. అయ్యా నీకు వందనాలు స్తోత్రాలు 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 చెల్లించుకుంటున్నాను తండ్రి.
పరిశుద్ధాత్ముడ 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 అనుదిన ఆత్మతో సత్యంతో నిన్ను ఆరాధించే శక్తిని మాకు దయచేయండి ప్రభా నాయన. అయ్యా ఈ లోక సంబంధులుగా కాదు నాయన, నీ పరలోక సంబంధులుగా ఉండుటకు నాయన మీరు మాకు సహాయం చేయండి ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు అయ్యా. అయ్యా ఇదిగో నా తండ్రి, మాలో నా తండ్రి నాయన నిలువెచ్చతనం ఉంటే తొలగించండి తండ్రి. ఉంటే వేడిగా నుండములతో చల్లగా నుండమన్నావు తండ్రి నాయన. అయ్యా మేము నిలువెచ్చగా ఉంటున్నాం మేము ప్రభా, మమ్మల్ని క్షమించండి తండ్రి, క్షమించండి దేవా. యేసయ్యా మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. పరిశుద్ధాత్ముడ ఆత్మతో సత్యంతో నాయన నిన్ను వెదికే కలను మాకు దయచండి. పరిశుద్ధాత్మ తాకిడిని మాకు దయచండి తండ్రి. అయ్యా నీ ఆత్మలో జీవించే జీవితాలుగా మా జీవితాలు మార్చబడటం మీరు సహాయం చేయండి తండ్రి నాయన. పరిశుద్ధాత్ముడ అనేకమైన భాషలు మాట్లాడే శక్తిని నాయన మాకు దయచండి తండ్రి. భాషలు మాట్లాడుకుని చేస్తున్న శతాన్ తలంపులను, శతాన్ ఆలోచనలు ఇప్పుడు నామలో పెరిగిపోయిన ప్రభా నీకు వందనాలు స్తోత్రాలయ్యా. మహోన్నతుడ యేసయ్యా, సర్వోన్నతుడ యేసయ్యా నీకు వందనాలు. సర్వమిరిగిన సర్వాధికారి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ నాయన. అయ్యా మా ప్రార్థనలని మీరు ఆలకించి మా ప్రార్థనలకు మీరు జవాబు దయచేస్తున్నారు నమ్ముచు నాయన. శివురుగా నా తండ్రి జుమ్కాలో నా కుటుంబాలను మా కుటుంబాలను నీ చేతులకు అప్పచెప్పుకుంటూ శివురుగా యెరూషలేములో సమాధానం దయచేయండి, యూదులకు రక్షణ దయచేయండి, సార్వత్రిక సంఘాలకు నీ క్షేమం సమాధానం దయచేసి నీకు మాత్రమే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని నజరేయుడైన యేసయ్య పరిశుద్ధ నామమును బట్టి బ్రతిమలాడి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. స్తోత్రం. ప్రార్థన చేసిన హేమావతి గారికి వందనాలండి. వందనాలమ్మా. వందనాలండి. మీరు చేసిన ప్రార్థనని దేవుడు దీవించి ప్రార్థన ప్రతిఫలం దయచేయును గాక. ఆమేన్. ఆలకించును గాక. ఆమేన్. 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 స్తోత్రం. కొన్ని అంశాలు బట్టి ప్రార్థన చేసుకుందామండి. మన మధ్యన ఉన్నటువంటి వరలక్ష్మి గారు డ్రాప్ అయిపోయారు. ఎట్రబాబు గారు వరలక్ష్మి గారు సువన్ రాజు గారు మైక్ ఆపలేదు, పెట్టుకోలేదు. ప్రార్థన చేసుకుందామండి. వినపడుతుందా హైమావతి గారు? వినపడుతుందండి హైమావతి గారు? చెప్పండి అమ్మా. వాయిస్ వినపడుతుందా? వినపడుతుందండి. అదే వరలక్ష్మి గారికి ఎందుకు వినపడతలేదని ఫోన్ చేయబోతున్నాను. ఆవిడ వస్తుంది వెళ్ళిపోతుందంటే అదేంటి, అయితే నెట్వర్క్ గట్రా ఏమన్నా లేదేమో అండి. వరలక్ష్మి గారు వచ్చారు మరి. వరలక్ష్మి గారు ఫోన్ చేయమంటారా? అగో మళ్ళీ కట్ అయిపోయిందండి. అదే నెట్వర్క్ ఏదో లేదండి. సరే నేను చేస్తాను, చేయండి. లోగా నేను చేస్తాను. ఉహు. అంటే మళ్ళీ ఆవిడ చేశారో లేదో మళ్ళీ మధ్యలో ఆపుతాకుంటదని నేను ఆలోచిస్తున్నానండి. వరలక్ష్మి గారు నెట్వర్క్ లేదండి, తిరుగుతుందండి నెట్ అలాగా. అదే సరే అండి. అయితే మధ్యలోని ప్రార్థన మొదలెట్టాను అనుకోండి, మధ్యలో ఎవరికైనా సమయం ఇవ్వాలో వద్దో నేను కొంచెం ముందుకెళ్లాలో తెలియట్లేదు అనమాట. దానికోసం వరలక్ష్మి గారు ఎట్రబాబు గారు సరే అండి. అయితే ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రం. వందనాలమ్మా. వందనాలండి. వందనాలండి. నోటు పని చేయట్లేదండి, ఎంత నొక్కినది. అయ్యయ్యో. అదే వచ్చింది. ఉద్యోగస్తుల కోసం, ఉద్యోగం లేని వారి కోసం, వ్యవసాయదారుల కోసం చేయండి. అలాగే. స్తోత్రం బ్రహ్మ, స్తోత్రం నాయన, స్తోత్రం తండ్రి. జీవాధిపతి, జీవం కలిగిన మా తండ్రి, నిన్న నేడు ఏకరీతికున్న దేవానికి వందనాలు ఆయన తండ్రి. నీకు వందనాలు ప్రభా. ఇంతవరకు నా ప్రభా, నా తండ్రి నీ కృప దీవెన ఆశీర్వాదంతో నింపినట్టు వందనాలు ప్రభా. మమ్మల్ని ఉదయకాలం నింపి నా తండ్రి నీ యొక్క సన్నిధానంలో ప్రార్థించగలిగే శక్తి ఇచ్చినందుకు వందనాలు ప్రభా. అయ్యా నా తండ్రి, మేము ఎంతకైనా ప్రభా నా తండ్రి నాయన ప్రార్థనలు నా తండ్రి
చేసిండగా మా ప్రార్థన మీరు ఆలకించండి నాయన. మీ విశ్వాసంతో నా తండ్రి నాయన మీరు ఇచ్చిన ఓపికతో సహాయంతో చేసినాం ప్రభా. నాయన నా తండ్రి మమ్మల్ని నడిపించే దేవుడు నీవు నాయన. మమ్మల్ని నా తండ్రి నాయన నీ కృపలో భద్రపరిచే నాయకుడు నా తండ్రి నీకు వందనాలు ప్రభా. దేవానికి వందనాలు నాయన. ఈ యొక్క ఉదయకాలం ప్రభా నా తండ్రి ఈ యొక్క ప్రార్థన మీరు ఆలోచించండి నాయన. స్తుతుల మధ్యలో మీరు ఆశీనుడు మరి నా తండ్రి మా మధ్యకి రమ్మని అడుగుతున్నాను దేవా. నాయన నిన్ను చూసే నేత్రాలని స్వరమైన కలిగే చెవులను ప్రభా మీరు మా అందరికి అనుకరించండి నాయన. ఇక నాయన కొన్ని విన్నపాలతో మీ సన్నిధిలోకి వస్తున్నాను తండ్రి. ఈ అవసర ధైర్యాలు నాయన పంట ఇచ్చినప్పుడు నా ప్రభా నీరు కట్టి ఫలింప చేయండి ప్రభా. ఆ యొక్క చేను చుట్టూ మీ కాపుదల మీ యొక్క భద్రత ఇవ్వండి నాయన. వాళ్ళు చేసే శ్రమను మీరు చూస్తున్న దేవుడు నా తండ్రి కనుక నా ప్రభా ఆయన మీరే సహాయం చేయాలయ్యా. కృప చూపాలి ఏసయ్యా, దయ చూపాలి తండ్రి. నాయన నీ యొక్క కృప దీవెన ఆశీర్వాదాలతో నింపమని అడుగుతున్నాను. పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరమ తండ్రి దేవానికి వందనాలయ్యా. సహాయం చేయము సహాయం చేయము సహాయం చేయము తండ్రి. నాయన నీకు వందనాలు ప్రభా. ఆ యొక్క తండ్రి వ్యవసాయదారులు చేసిన ఆయన శ్రమను మీరు గుర్తించిన ప్రభా మీరే సహాయం చేయండి. వాళ్ళ కష్టార్జితం దీవించండి నైనా. వాళ్ళకి మంచి పంట చేతికొచ్చేటప్పుడు నాతను మీరు సహాయం చేయండి. నీ యొక్క దీవెన ఆశీర్వాదంతో నింపమని అడుగుతున్నాను. అలాగే యవ్వనస్తుల ప్రభా రాత్పగలని మీరు తోడుగా ఉన్నాను. వాళ్ళకి రక్షణ ఉన్న వారి మనసుని తండ్రి నాయన. నా తండ్రి నువ్వే నిజ దేవుడు వెళ్తే కృపను విక్రించండి నాయన. రక్షణ పొందుటకు నా తండ్రి మంచి జ్ఞానాన్ని ఇవ్వండి నాయన. వాళ్ళు రాకపోగలని మీరు తోడుగా ఉంటాను నాయన. తండ్రి వాళ్ళకి ఎటువంటి చీకటి ముట్టకుండా నాయన నీ కృపలో బతికొచ్చింది నాయన. అనేక మంది యాక్సిడెంట్లకు గురైపోయిన ప్రభా నాయన. అనేక మంది ప్రభా చాలా నాయన నరకానికి గురైపోతున్నారు. ఈసయానికి పొందాలయ్యా. మీరు నాయన నా తండ్రి వాళ్ళ భయం వణుకుని పుట్టించిన తండ్రి మీరు నా తండ్రి మీరు సహాయం చేయవలసిందిగా కోరుచున్నాను తండ్రి. అలాగే తండ్రి నాయన నీకు వందనాలయ్యా. వందనాలు తండ్రి వందనాలు ప్రభా. నా ప్రభా నా తండ్రి ప్రార్థన ఆలకించేవాడా నీకు వందనాలు. పరమ తండ్రి నీకు వందనాలు. జీవాది నీకు వందనాలు. జీవం కలిగిన మా తండ్రి నీకు వందనాలు 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 అయ్యా. వందనాలు తండ్రి వందనాలు ప్రభా. నాయన నా తండ్రి నాయన ఇవ్వ నా తండ్రి ఇప్పుడు వరకు చేసిన బిడ్డల ప్రార్థన మీరు ఆలకించారు. నా ప్రార్థన కూడా నీ యొక్క పరమని చేర్చుకోమని అడుగుతున్నాను తండ్రి నాయన. నా ప్రభానికి వందనాలు సహాయం తండ్రి. మరి మొదటగా నా ప్రభా నాయన నీకు వందనాలు అయ్యా. మరి ఏసయ్యా నా ప్రభా నా తండ్రి నాయన. మురళి గారిని బట్టి వందనాలు ప్రభా. ముట్టండి స్వస్థను గురించి అతనికి నా తండ్రి నాయన. నా తండ్రి నీరుడు బండి అయిపోయిన తండ్రి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు ప్రభా. మీరు ముట్టండి ఆయన. స్వస్థను గురించి గాయపడిన హాస్టల్లో స్వస్థులు ప్రభా మీరు సహాయం చేయమని అడుగుతున్నాను ప్రభా. సహాయం చేయండి సహాయం చేయండి సహాయం చేయ ప్రభా. దేవానికి వందనాలు 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 ఇసే వందనాలు ఇసయ దేవ. మరి నా తండ్రి అలాగనే నా తండ్రి నా ప్రభా రక్తం హృదయాల్లో మీరు ఉండండి నాయన. నా తండ్రి యొక్క జబ్బుకి ఏ వైద్యం అవసరమో నా తండ్రి మంచి జ్ఞానంతో ఆయన నా తండ్రి మీరే సహాయం చేయవలసిందిగా కోరుచున్నాను తండ్రి. పరిశుద్ధాత్మ దేవుడా నీకు వందనాలయ్యా. స్తోత్రాలయ్యా స్తోత్రాలయ్యా. గొప్ప దేవుడా ప్రార్థన ఆలకించండి. గొప్ప దేవుడా ప్రార్థన ఆలకించండి. వాళ్ళిద్దరికి విశ్వాసం అనుకరించిన ప్రభు విశ్వాసం సన్నగిలిపోతుండగా మీరు సహాయం చేయమని అడుగుతున్నాను ప్రభా. గొప్ప దేవుడా నీకు వందనాలు నాయన. అలాగనే ప్రభా ఆ యొక్క ల్యాండ్ విషయంలో ప్రార్థించాను నాయన. 10 ఎకరాలంట ప్రభా ఈ యొక్క ల్యాండ్ నా తండ్రి నాయన మీరే సహాయం చేయాలయ్యా. అతని చేతుల నుండి విడిపించిన ఆయన ప్రభా బిడ్డ చేతులు కానివలసిందిగా కోరుతున్నాను నాయన. నా తండ్రి నీ కృపేమైన ఆశీర్వాదం నాయన. అల్పులైన ఈ ప్రార్థన మీరు ఆలకించండి తండ్రి. దేవానికి వందనాలయ్యా. సహాయం తండ్రి. అలాగే ప్రభా నా తండ్రి నీకు వందనాలయ్యా. మరి నాయన ప్రభు అతనైతే నా తండ్రి నాయన లివర్ ప్రాబ్లంతో నాయన హాస్పిటల్ ఉన్న ప్రభా ముట్టండి. స్వస్థాన్ని గురించి మంచి స్వస్థతతో నాయన గ్రహానికి వచ్చేటప్పుడు మీరు సహాయం చేయండి. పరీక్ష రాసిన బిడ్డకి నా తండ్రి మంచి విజయాన్ని ఇచ్చినట్టు వందనాలు ప్రభా. దేవానికి వందనాలు తండ్రి వందనాలు ప్రభా. నాయన
అన్ని విషయాల్లో మీరు ముందుండి నడిపించిన ఆయన తండ్రి నాయన ఆత్మశక్తి స్వరూపుడా నీకు వందనాలు ప్రభా. నాయన ఈ యొక్క జూమ్ మీటింగ్లో ఉన్న కుటుంబాలన్నింటినీ మీరు రక్షించండి, కాచి కాపాడండి ప్రభా. మరి ఏసయ్యాన్ని అనుకున్న తండ్రి ఈ యొక్క దీవులతోని మీ యొక్క ఆశీర్వాదంతో కనగొప్పగా నాయన నీకే వందనాలయ్యా, వందనాలు తండ్రి, వందనాలు వందనాలు ప్రభా. నీకు వందనాలయ్య, సహాయం చేయమని అడుగుతున్నాను ప్రభా. నాయన ఈ యొక్క జూమ్ మీటింగ్ కొరకు నా తండ్రి నాయన ప్రభా ఎంతమందికి అయితే చెప్తున్నారు నాయన, నా ప్రభా వాళ్ళు చెప్పిన వాళ్ళందరూ దీంట్లో జాయిన్ అవటకు మీరు సహాయం తండ్రి. ఐక్యత ప్రేమ నా తండ్రి కలిగించిన ఆయన నీకు వందనాలు ప్రభా. నాయన నీకు వందనాలు తండ్రి. ఒకరి పట్ల ఒకరు నా తండ్రి ప్రేమతో నా ప్రభా నా తండ్రి నాయన నీ కృపనుకరించిన ప్రేమతో జీవించటని కృపనుకరించమని అడుగుతున్నాను తండ్రి. అయ్యా నా తండ్రి యొక్క దేశ నాయకులతో మీరు మాట్లాడండి నాయన తండ్రి. మరి అక్కడ ప్రభా ఎలక్షన్లు నా తండ్రి నాయన ఎలక్షన్లు మీరు తోడుకున్నాయన ఇటువంటి నా తండ్రి నాయన గొడవలు కానీ అల్లర్లు లేకుండా ప్రశాంతంగా నా తండ్రి ఎన్నికలు ముగించుకున్నట్టు మీరు సహాయం తండ్రి. దేవాలయ చిత్తమేమైనా మా పరిస్థితులైనా నా తండ్రి నాయన సహాయం చేయమని అడుగుతున్నాను, నీ కృప దయచేయమని అడుగుతున్నాను ప్రభా. దేవానికి వందనాలయ్యా. అది అలాగనే దేశ నాయకులు ప్రజలని నాయన మీరు మార్చండి నాయన, మార్చుకోలే శక్తి మంచి నాయన నువ్వు నిజ దేవుడు వాళ్ళకి తెలియపరచుతండి. నీకు వందనాలు ప్రభా. నాయన ప్రతి కుటుంబాన్ని యొక్క సన్నిధానం నీ కృపలో భద్రపరచండి నాయన తండ్రి. నీకు వందనాలు. ప్రార్థనలు ప్రభా. నైనా తండ్రి నా తండ్రి నా కుటుంబాన్ని మీరు చేసుకోవచ్చు, నా భర్త రక్షణ ఉన్న మారు మనిషిని ప్రభా. అలాగే తండ్రి కూతురు విషయంలో సహాయం చేయ ప్రభా. ఈసారి నా ప్రభా దేవా నేను ప్రతిసారి పని ఒకరిని వెళ్ళిపోతున్నా, ఈసారి పని పూర్తి చేసుకున్నా ప్రభా. సంతోషంగా వాళ్ళు గ్రహణ నా తండ్రి మీరు సహాయించి తండ్రి. నాయన ప్రభా మరి లాంటి విషయంలో నా తండ్రి మరి నాయన ప్రభా రేపు శనివారం మీటింగ్ పెట్టుకుంటారంట ప్రభా. మరి తండ్రి నీకు వందనాలు. ఆ యొక్క పనిని మీరు పూర్తి చేయండి ప్రభా. చిన్న పనులన్నీ పూర్తవుతుంది దయచేస్తుంటే నాయన నీకు వందనాలయ్యా. ప్రేమించే దేవుడు, లాలించే దేవుడు నాయన, ఓదార్చే దేవుడు నాయన. తల్లిదండ్రులుగా మేమే సహాయం చేయకపోయినా నువ్వు నా తండ్రి సృష్టించిన దేవుడు నాయన, నీరు కలిపి కట్టుపరింపజేసే దేవుడు కనుక నా తండ్రి నీ యొక్క సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాను ప్రభా. ఏ పని మీద వచ్చారో నా ప్రభా ఒట్టి వారికి వచ్చారు నాయన తండ్రి, ఆశీర్వదించిన ఆయన నిండి కొండలు వెళ్ళటకు నాయన మీరు సహాయం తండ్రి. నీ యొక్క దేవులతో నీకు సహాయం చేయమని తండ్రి నీ కృప ఆశీర్వాదం మెండుగా అనుగ్రహించి నాయన నేను ఇంకా ఎవరి గురించి అని మర్చిపోతే క్షమించి మీరే మహిమ కనుక ప్రభావాలు కనుమని చేసినామని అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. స్తోత్రం 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 స్తోత్రం. ప్రార్థన చేసిన వరలక్ష్మి గారికి వందనాలండి. వందనాలండి. మీరు చేసిన ప్రార్థనని దేవుడు దీవించి ప్రార్థన ప్రతిఫలం దయచేయను గాక, ఆలకించును గాక. ఆమేన్ ఆమేన్. వరలక్ష్మి గారు మీ అమ్మాయి గారు ఉన్నారండి? పిలుస్తాను ఇలాగనే చేస్తానండి. ఇలాగనే చేయండి. పిలవండి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మహాగరుడ మహోన్నతుడ సర్వాధికారి నీకు వందనాలు స్తుతులు స్తోత్రములు ప్రభా. ఇదిగో నా తండ్రి నాకంటే ముందుగా చేసిన సహోదరుల ప్రార్థన ఆలకించినందుకు వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభా. అయ్యా ఉదయకాల సమయంలో ప్రభా మేము ఇట్టి రీతిగా ప్రార్థన చేయడానికి నాయన మాకు ఈ కృప ఇచ్చినందుకు వందనాలు. ఇదిగో చాలా మంది బిడ్డలకి ధన్యత లేక నాయన మరి నాయన ఇదిగో తండ్రి ఎంతో మంది ప్రభా శరీర బలహీనత వల్ల ప్రభా అయ్యా నీ సన్నిధానంలోకి వచ్చి కూర్చోబోతున్నారు ప్రభా. అయ్యా నీకు వందనట్టు వారిని ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్క బిడ్డలు కూడా నాయన తెల్లారగట్లే మేము జూమ్ కాల్ మీటింగ్ కి వెళ్ళాలని ఆలోచన ఇచ్చేయండి ప్రభా. నీకు వందనాలు నాయన. వారి మీద సాతాను తలంపులు కానీ సాతాను చూపులు కానీ ఏమి పడకుండా ఉండమని అడుగుతున్నాం ప్రభా. నీకు వందనాలు ఆయన. ఇదిగో వచ్చిన వారు అందరిని కూడా దీవించి ఆస్వాదించమని ప్రభా. ఇదిగో ఒట్టి వండలుగా వచ్చిన మాకు నాయన నీ చక్కటి వర్తమానం అందించిన ఆయన మా ఆత్మలకు గురుగల్పని అడుగుతున్నాం ప్రభా. అలాగే నా తండ్రి యేసయ్య మరి ఇతర దేశాలను జ్ఞాపకం చేసుకోండి. ఈ జూమ్ ఇతర దేశాలకు వెళ్తుండగా ప్రభా అయ్యా ఇతర దేశాల్లో ఉన్న వారు అందరినీ కూడా జ్ఞాపకం చేసుకోమని అయ్యా అక్కడ ఆయన మరి బిజినెస్ చేస్తున్న వారికి
మంచి లాభాలు దయచేయండి ప్రభా. అయ్యా వ్యాపారం చేస్తున్న వారికి మంచి లాభాలు దయచేయమని అడుగుతున్నాం. అక్కడ ఏ పనులు అయితే చేస్తున్నారు ప్రతి ఒక్క బిడ్డకు తోడుగా ఉండమని అయ్యా ఇదిగో నా తండ్రి యేసయ్యాని చేతికి అప్పగిస్తున్నాం ప్రభా. ఇతర దేశాలు ఎటువంటి కరువులు కానీ కాటకాలు కానీ భూకంపాలు కానీ ఏమీ రాకుండా సహాయం చేయమని అడుగుతున్నాం ప్రభా. అక్కడ నాయన్ని నమ్ముకున్న బిడ్డల మీద నాయన అయ్యా అందరూ ప్రేమగా ఉండేట్లు సహాయం చేయమని అడుగుతున్నాం ప్రభా. అయ్యా క్రైస్తవులు అంటే నాయన చాలా మంది బిడ్డలు ఇష్టం లేకుండా ప్రభా, చాలా మంది బిడ్డలు నాయన వ్యతిరేకంగా ఉంటున్నారు నాయన. నేను ఎవరైనా ప్రభా మరి నాయన ప్రార్థన చేస్తే నాయన అయ్యా నీ నామాన్ని మరి నాయన దూషించడానికి నాయన అవమానపరచడానికి వితంతవాదులు తయారయ్యారు ప్రభా. నీకు వందనాలు అయ్యా, నీకు స్తోత్రాలు. అట్టి వారిని ఉదయకాల సమయంలో మార్చమని అడుగుతున్నాం ప్రభా. అలాగే నా తండ్రి దొంగలను మార్చండి ప్రభా. అయ్యా మరి వారు కష్టపడలేక మరి ఎందుకో దొంగతనాలు చేస్తున్నారు ప్రభా. అయ్యా దొంగలు మార్చండి ప్రభా, వ్యభిచారులను మార్చండి తండ్రి. నీకు వందనాలు. అలాగే నా తండ్రి తాగుబోతులను మార్చండి దేవా. అయ్యా మరి పగలంతా కష్టపడి నాయన రాత్రికాల సమయంలో తాగేసి నాయన ఇంట్లో మరి భార్యతో బిడ్డలతో గొడవలు పెట్టుకుంటున్న వారు ఉన్నారు తండ్రి. అట్టి వారిని మార్చమని అడుగుతున్నాం ప్రభా. అయ్యా ఎంత ధనము ఖర్చు పెట్టిన మరి సంపాదించినప్పటికీ ప్రభా వ్యర్థంగా ఖర్చు పెట్టేస్తున్నారు ప్రభా. అట్టి వారిని కూడా ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసుకోమని, చదువుకున్న బిడ్డలకు మంచి జ్ఞానము తెలివిని బుద్ధిని దయచేయమని అడుగుతున్నాం ప్రభా. అయ్యా ఇదిగో ఎగ్జామ్లో మరి ప్రతి ఒక్క బిడ్డలకి ఎగ్జామ్ ప్రిపేర్ అవుతుండగా ప్రతి ఒక్క బిడ్డకు జ్ఞానం దయచేయండి. ఇదిగో నా తండ్రి ఎగ్జామ్ రాసిన సంతోషం గారు కుమారుడు ప్రభా మరి 12వ తారీఖు రిజల్ట్స్ వస్తున్నాయి ప్రభా. ఆ బిడ్డకు మరి రిజల్ట్స్ లో ప్రభా మంచి మార్కులు రావడానికి కృప చూపించమని, ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యే భాగ్యం మాకు దయచేయమని అడుగుతున్నాం ప్రభా. అయ్యా మరి జుమ్గల్ మీటింగ్ సంతోషంతో ప్రభా నా కుమారుడు పాస్ అయ్యాడని మరి తల్లి సాక్ష్యం చెప్పుకోవడానికి కృప చూపించండి ప్రభా. నీకు వందనాలు. అలాగే నా తండ్రి ఇక మా జూమ్ లోకి వచ్చిన ప్రతి ఒక్క సేవకుల కుటుంబాన్ని చేతికి అప్పగిస్తున్నాం ప్రభా. వారు చేస్తున్న పరిచర్యను కూడా నీ చేతికి అప్పగిస్తున్నాం తండ్రి. అలాగే నా తండ్రి యేసయ్య ఎవరైతే నాయన మరి మరి మందిరాలు లేక ఏ సేవకులు ఉన్నారో నీకు తెలిసిన ఆయన, మందిరాలు ఏ సేవకులకు మధ్యలో ఆగిపోయి నీకు తెలిసిన ఆయన అయ్యా ఆగిపోకుండా సాగిపోయేట్లు నాయన ప్రతి ఒక్క మందిరాన్ని కూడా కట్టమని అడుగుతున్నాం. ఇదిగో జోషవయ్య గారు, చంటిబాబు గారు నాయన ఆశీర్వాదవయ్య గారు ముగ్గురు కూడా మందిరాలు సగంలో ఉన్నాయి ప్రభా. అవి పూర్తి నిర్మాణం చేయమని అడుగుతున్నాం ప్రభా. అలాగే నాయన షబియాబా ఆశ్రమం గారిని బట్టి నీకు వందనాలు. ఆ బిడ్డ ఎన్నో కష్టాల్లో ఉందంట ప్రభా, ఇరుకులో ఉన్నాను ఇదిగో నా తండ్రి ఆర్థిక పరిస్థితిలో ఉన్నానని చెప్పింది ప్రభా. అయ్యా మరి నేను నమ్ముకున్న వారికి నాయన అయ్యా మరి శ్రమలు అనేకమైన శ్రమలు వస్తాయి కానీ ప్రభా అయ్యా తట్టుకునే శ్రమే పెడతానన్నావు ప్రభా. ఆ బిడ్డకు ఇదిగో నా తండ్రి నేను ఆరాధించడానికి మందిరం లేదంట నాయన ఒక స్థలాన్ని సిద్ధపాటు చేయమని అడుగుతున్నాం. అయ్యా మరి ఎవరింట్లోనే పెడితే నాయన అయ్యా వారికి ఇష్టం ఉంటే పెట్టుకోమంటారు, ఇష్టం లేకపోతే తీసేయమంటారు ప్రభా. అయ్యా నీకు వందనాలు ప్రభా. అయ్యా మరి ఒక స్థలం అంటూ కావాలి కదా, ఆ స్థలంలో ఒక మందిరం ఉంటేనే ప్రభా అయ్యా నిజమైన ఆరాధన ప్రభా. అయ్యా బిడ్డ నాయన ఎంత బలహీనముగా ఎంత ఉన్నప్పటికీ ప్రభా అయ్యా నిన్ను ఆదరిస్తున్నాయన ఇదిగో నీ పరిచర్య చేస్తూ ఎన్ని కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా యోబు వలె నిలబడుతుంది ప్రభా. నీకు వందనాలు. ఆ బిడ్డకున్నటువంటి ప్రతి ఒక్క కష్టాన్ని నాయన తొలగించమని అడుగుతున్నాం. అయ్యా మరి నాయన మరి ఆర్థిక పరిస్థితిలో ఉన్నారంట నాయన. అయ్యా తన భర్త అయితే వ్యాపారం చేసి నాయన అయ్యా మరి ఆస్తి అంతా కోల్పోయి ఉన్నారని చెప్పి ఉన్నారు ప్రభా. అయ్యా ఎక్కడైతే ఆస్తి కోల్పోయిందో ప్రభా, ఎంత ఆస్తి అయితే కోల్పోయిందో ప్రభా అంతకంటే రెట్టింపుగా ఇచ్చే దేవుడవు తండ్రి నీకు వందనాలు ప్రభా. అయ్యా నీకు స్తోత్రాలు ప్రభా. మరి కుటుంబాన్ని ఆస్వాదించమని అడుగుతున్నాం ప్రభా. అయ్యా నీకు స్తోత్రాలు. అలాగే నా తండ్రి యేసయ్య అయ్యా మా మధ్యన మురళి గారిని బట్టి నీకు వందనాలు అయ్యా. అయ్యా ఒక్కసారి మురళి గారిని దర్శించండి ప్రభా. అయ్యా నువ్వు ముట్టితే చాలు నాయన, నీ మాటలో శక్తి ఉన్నది ప్రభా. నీ మాట సెలవిస్తే నాయన చాలు తండ్రి. అయ్యా నీకు వందనాల బిడ్డ నాయన ఈ రోజు డయాలసిస్కి వెళ్తున్నాడు ప్రభా. అయ్యా వెళ్తున్న దారి మార్గంలో ప్రయాణంలో మీరు తోడుగా ఉండండి. అక్కడ డాక్టర్లో మీరు తోడుగా ఉండమని అడుగుతున్నాం ప్రభా. అయ్యా మరి నాయన డయాలసిస్కి వెళ్తున్నప్పటికీ ప్రభా మీరు మరి జూమ్ లోకి వచ్చి నాయన నీ ప్రార్థనలు వింటూ నీ ప్రార్థన ఆలకిస్తూ అయ్యా మరి వారి పని ముందుగా నిన్ను నమ్ముకు నీకు ప్రార్థన చేసే వారి పనులు చేసుకుంటున్నారు ప్రభా. అయ్యా డయాలసిస్కి నాయన మరి వారానికి 3 సార్లు అని చెప్తున్నారు తండ్రి. అయ్యా వారానికి 3 సార్లు వెళ్ళకున్నట్లు ప్రభా. అయ్యా పాడైపోయిన కిడ్నీలు బాగు చేయమని అడుగుతున్నాం. నిజమే చాలా మంది బిడ్డలు నాయన కిడ్నీ ఎఫెక్ట్ వచ్చేస్తున్నాయి ప్రభా. మరి షుగర్ వల్ల బీపీ వల్ల మరి దేని వల్ల అయితే మాకు తెలియదు కానీ ప్రభా ఆ షుగర్ బీపీని కొట్టేస్తుంది ప్రభా. అయ్యా నీకు వందనాలయ్యా. అయ్యా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. బిడ్డ సిరి మొదలుకొని సిరి పాదాల వరకు కడగండి నాయన.
జూమ్ లోకి వచ్చిన తర్వాత ఆయన నా భర్తకు నయమని చెప్తుంది భార్య. నాయన ఇదిగో రాత్రికాల సమయంలో అసలు నిద్ర పట్టేది కాదంట ప్రభా, ఇప్పుడైతే నిద్ర పడుతుందని చెప్తుంది ప్రభా. అందుబట్టి నీకు వందనాలు అయ్యా. ఇంకా ఆ బిడ్డలు ఏ లోపం ఉందో మీకు తెలిసిన ఆయన ఆ నీరుడు ఫ్రీగా వెళ్ళడానికి కృప చూపించండి ప్రభా. ఏ నరం అయితే నాయన నీరుడు నరం మూసిపోయిందో ప్రభా, దాన్ని నాయన సరళము చేయమని అడుగుతున్నాం. నీరుడు వెళ్ళడానికి ప్రభా ఏదైతే ఆటంకముగా ఉందో ప్రభా, ఆటంకాన్ని తొలగించమని అడుగుతున్నాం ప్రభా. అయ్యా ప్రతిది కూడా ప్రభా, మా అవయవాల్లో ప్రతి అవయవం కూడా నువ్వు చేసినది ప్రభా. అయ్యా నీ చిత్తం లేకుండా ఏ అవయవం కూడా మాలో ఉంచలేదు తండ్రి. అయ్యా కిడ్నీ నీ మాట వింటది ప్రభా, మానవులైన మేము మీ మాట వినట్లేదు కానీ ప్రభా. అయ్యా ప్రతిదీ నీ మాట వింటుంది ప్రభా. అయ్యా బిడ్డని ఉదయకాల సమయంలో కిడ్నీని దర్శించండి, బాగైపోయినా నాయన 8కి ఉండేది ఇప్పుడు 6కి వచ్చిందని చెప్తున్నారు ప్రభా. అయ్యా దాన్ని ఇంకా నాయన తగ్గించమని అడుగుతున్నాం. డయాలసిస్ లేకుండా ప్రభా మందులు వేసుకుని నాయన తను తిరిగేటట్లు సహాయం చేయండి. అయ్యా నీ చిత్తం ఏమైనదో మాకు తెలియదు నాయన, ప్రార్థన చేయడం మా వంతు కార్యం చేస్తుంది నీ వంతు అన్నావు తండ్రి. మేము రాబట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అయ్యా నీ చేతికి అప్పగిస్తున్నాం తండ్రి. అలాగే నా తండ్రి యేసయ్యా ఇదిగో రాణి గారికి నాయన ధనం ఎవరికో ఇచ్చిందంట ప్రభా, ఆ ధనం మళ్ళీ తిరిగి పొందుకోవడానికి కృప చూపించండి ప్రభా. కష్టపడిన ధనం నరుల పాలు చేయొద్దు నాయన, నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. అయ్యా మరి తన ఆస్తి దానికి ఇవ్వడానికి కృప చూపించమని అడుగుతున్నాం ప్రభా. అలాగే నా తండ్రికి దేశం గారు నాయన ఇదిగో నా తండ్రి జూమ్లోకి మరి నాయన ల్యాండ్ కోసం ప్రార్థన చేయమన్నారు ప్రభా. ఆ బిడ్డకి నాయన 2 ఆడబిడ్డలు అంటే ప్రభా, ల్యాండ్ కూడా వారు ఇవ్వడానికి కృప చూపించమని అడుగుతున్నాం ప్రభా. ఇదిగో నా తండ్రి మరొక గ్రేసం కనబడి నీకు వందనాలు ప్రభా. అయ్యా బిడ్డ నాయన ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నారు తండ్రి. పెద్ద కుమారుడు నాయన ఇది వివాహం చేశారు కానీ ప్రభా 2 బిడ్డలతో నాయన భార్య దూరంగా ఉంటుందంట ప్రభా. వారి కుటుంబంలో శాంతి సమాధానం దయచేయండి, భార్య భర్తల మధ్య సమాధానం దయచేయండి అయ్యా. అయ్యా మరి నాయన ఆ సహోదరి నాయన ఎక్కడున్నప్పటికీ ప్రభా ఆ బిడ్డను నాయన మీరు కన్నీటి ప్రార్థన చేస్తుంది ప్రభా. అయ్యా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. బిడ్డ ప్రార్థన ఆలకించండి ప్రభా. తల్లిదండ్రులకు నాయన బిడ్డలు సంసారాలు చేసుకుంటేనే సంతోషం నాయన. అయ్యా బిడ్డను మార్చండి నాయన, కోడలను మార్చండి ప్రభా. మరి కొడుకును మార్చండి తండ్రి. వారికి ఉన్న ఆర్థిక పరిస్థితులు అన్నిటిని తీసివేయమని అడుగుతున్నాం ప్రభా. అలాగే జుమ్కాలు నిర్వహిస్తున్న ప్రభావ గారు జ్ఞాపకం చేసుకో అండి ప్రభా. అనుకున్నటువంటి ప్రతి ఒక్క మరి నాయన సమస్య నుండి విడిపించుతున్నందుకు వందనాలు ప్రభా. మంచి మరి పని కల్పించండి ప్రభా, నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. అలాగే నా తండ్రి ఉదయకాల సమయంలో మరి నాయన ఇదిగో తండ్రి మరి యవనస్తులు జ్ఞాపకం చేసుకోండి. యవనస్తులు ప్రభా పాపంలో పడిపోతున్నారు ప్రభా, పాపం అనే ఊబిలో లోకంలో కలిసిపోతున్నారు ప్రభా. ఏ యవనస్తుడు కూడా పాపంలో పడిపోకుండా సహాయం చేయండి. తల్లిదండ్రులు ఎంతగానో వేదన పడుతున్నారు ప్రభా, నా బిడ్డలు నాశనం అయిపోతున్నారని. ఏ తల్లిదండ్రులు పడకుండా సహాయం చేయమని అడుగుతున్నాం ప్రభా. చంటి బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి ప్రభా, నీకు వందనాలు నాయన. వారి తల్లి పాలు తాగుతుండగా ప్రభా మంచి ఆహారం భుజిస్తే వారుగా ప్రభా వారిని అదులో ఉంచుకోమని అడుగుతున్నాం ప్రభా. అలాగే యవనస్తులను జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం తండ్రి. వృద్ధులను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. చాలా మంది వృద్ధులు నాయన ఇదిగో తండ్రి మంచం మీద ఉన్నారు ప్రభా. అయ్యా వట్టి వారిని ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం ప్రభా. అలాగే నా తండ్రి యేసయ్య ఇదిగో నాయన మరి 3వ సంవత్సరం రాకుండానే బిడ్డలను ప్రభా స్కూల్ వేసేస్తున్నారు ప్రభా. అయ్యా మరి ఇతర ఊర్లకు బిడ్డలను స్కూల్ కు పంపుతున్నారు ప్రభా. అయ్యా వారి బస్సు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు ప్రభా నీ దేవదూతలు కావలిగా ఉంచండి తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. అయ్యా చదువుకున్న బిడ్డలకు మంచి జ్ఞానం దయచేయండి ప్రభా, నీకు వందనాలు. అలాగే నా యేసయ్యా ఇదిగో నాయన రైల్వే వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా వారికి నాయన తెలివిని జ్ఞానం దయచేయమని అడుగుతున్నాం ప్రభా. పోలీస్ శాఖ వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా ఇదిగో నా తండ్రి ఎవరైతే ఏ ఉద్యోగ పని నిమిత్తమైతే ఉన్నారో ప్రభా ఉద్యోగస్తులు అందరినీ జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం. అయ్యా కూలి పని చేస్తున్న కూలి వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారికి మంచి ఆరోగ్య బలం శక్తిని దయచేయమని అడుగుతున్నాం ప్రభా. ఇదిగో నా తండ్రి యేసయ్య నాయన ఇదిగో హాస్పిటల్ రోగులు ముట్టండి, సహాయం చేయండి ప్రభా. ఎవరైతే హాస్పిటల్లో ఉన్నారో ప్రతి ఒక్క హాస్పిటల్ రోగులందరినీ ముట్టి సహాయం చేయమని. అయ్యా ఏ గుడారం ఏ తెగులు నీ గుడారము సమీపించదన్నావు కదా ప్రభా. ప్రతి ఒక్క గుడారంలో కూడా తెగుళ్ళు ఉన్నాయి ప్రభా ఎక్కువగా ప్రభా. అయ్యా మా దేశంలోకి ఎటువంటి తెగులు రానివ్వకుండా సహాయం చేయమని అయ్యా మరి అడుగుతున్నాం ప్రభా. అయ్యా నీకు స్తోత్రాలు ప్రభా. నాయన నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. అలాగే నాయన భార్య భర్తల మధ్య సమాధానం లేని వారిని జ్ఞాపకం చేసుకో
చేసుకోమని అడుగుతున్నాం ప్రభా. ఉదయ కాల సమయంలో అయ్యా కోయిట కత్తరు నాయన, అలాగే నా తండ్రి యేసయ్య ఇతర దేశాలకు వెళ్ళిన వారు ఉన్నారు ప్రభా. వారిని కూడా నేను ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసుకోండి. మరి ఇక్కడ అప్పుల భారం ఎక్కువ ఉండడం వల్ల ప్రభా అయ్యా ఇంటిలో మరి ఇల్లు పోషించడానికి ధనం కావాలి కాబట్టి నాయన, మరి నాయన బిడ్డల్ని విడిచి భర్తలను ఇచ్చి కొంతమంది స్త్రీలు వెళ్ళి ఉన్నారు ప్రభా. అయ్యా కొంతమంది అయితే నాయన మరి భార్యను విడిచి బిడ్డలను విడిచి కొంతమంది పురుషులు కూడా వెళ్ళి ఉన్నారు తండ్రి. అట్టి వారిని ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసుకోండి. అక్కడ నాయన ఎటువంటి ఇబ్బందులకు గురి కాకున్నట్లు ప్రభా యజమానులకు మంచి దయ కలిగించి అయ్యా పని వారి పట్ల ప్రభా అయ్యా మరి కృప చూపించే వారుగా ఉంచండి ప్రభా. ప్రేమను పంచి ఇచ్చేవారుగా మార్చమని అడుగుతున్నాం ప్రభా. అయ్యా ఇది అక్కడ ఉన్న వారందరినీ కూడా నాయన నీ చిత్తం మీద తొందరలో తోడుకొచ్చి నాయన వారి బిడ్డలను వారి భర్తను కలపమని అడుగుతున్నాం ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అలాగే నా తండ్రి యేసయ్య మరి ఎవరైతే జూమ్ కాల్ మీటింగ్ నాయన నీ చిత్తంలో ఎవరైతే ఉన్నారో ప్రభా ప్రతి ఒక్క బిడ్డను జూమ్ కాల్ మీటింగ్ రప్పించమని అడుగుతున్నాం ప్రభా. అయ్యా నీకు అనేక మంది బిడ్డలు రావాలి తండ్రి. అయ్యా వారిని ఉదయకాల సమయంలో మేరకు దయచేయండి ప్రభా. అయ్యా మేము జూమ్ కాల్ మీటింగ్ వెళ్ళాలని ప్రభా ఆలోచన దయచేయండి ప్రభా. నీకు వందనాలు. మేము పిలిస్తే రారు తండ్రి. అయ్యా నువ్వు పట్టుకుంటేనే వస్తారు ప్రభా. అయ్యా ఎంతో మంది ప్రభా అయ్యా వ్యర్థంగా నాయన సమయాన్ని నాయన సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు ప్రభా. అయ్యా సమయాన్ని పాడు చేసుకుంటున్నారు ప్రభా. నీ నామాన్ని నాయన ఉదయకాల సమయంలో ప్రార్థన గడపాలంటే చాలా మంది బిడ్డలకు నాయన నిద్రని బంధకంలో పడిపోతున్నారు, నిద్రని మొత్తులో ఉన్నారు ప్రభా. అయ్యా ఎప్పుడు నీ రాకడ వస్తుందో తెలియదు. అయ్యా నీ రాకడలో మేము వచ్చేటప్పుడు నాయన మేము సిద్ధపడి ఉండాలని చెప్పి ఉన్నావు ప్రభా. సిద్ధపడిన వారిని తీసుకుని వెళ్తానన్నావు ప్రభా. అయ్యా నీ కొందనాలు తండ్రి. ఇదిగో నాయన ప్రతి ఒక్క బిడ్డలు కూడా నాయన సిద్ధపడేట్లు నీ రాజ్యంలో చేర్చుకోవడానికి నాయన కృప చూపించుకొని అడుగుతున్నాం ప్రభా. అయ్యా నశించిపోతున్నాను వెతికిపెట్టి రక్షించడానికి వచ్చాను అన్నావు ప్రభా. ఇదిగో చాలా మంది బిడ్డలు నశించిపోతున్నారు అయ్యా. మారు మనసు లేక నాయన మారు మనసున బాప్తిసం తీసుకోక నాయన అయ్యా బాప్తిసం తీసుకున్న వారే ప్రభా నీ సన్నిధాన్ని తొలగిపోతున్నారయ్యా. అట్టి వారిని ఉదయకాల సమయం జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం ప్రభా. ఎవరు కూడా నీ మందిరాన్ని విడిచిపెట్టకూడదు ప్రభా. ఎవరు కూడా నాయన నీ మందిరాన్ని వదిలి ఎక్కడికి వెళ్ళకూడదు ప్రభా. అందరికీ నాయన నీ కృపలో ఉంచమని అడుగుతున్నా. ఇదిగో నా తండ్రి వరలక్ష్మి గారిని బట్టి నీకు వందనాలు. ఆ బిడ్డ నాయన భార్యని భర్తను మార్చుకోవాలని ఎంతగానో ఎన్నో ప్రార్థన చేస్తుందయ్యా. ప్రతి దానికి సమయం కలదన్నావు ప్రభా. అయ్యా మేము జూమ్ కాల్ మీటింగ్ లో మరి ప్రార్థన చేస్తుండగా ప్రతి ప్రార్థనకు సమాధానం దయచేస్తున్నాం, నమ్ముతూ ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అయ్యా భర్తను మార్చండి అయ్యా, విగ్రహారాధన నుండి విడిపించండి ప్రభా. అయ్యా మరి నాయన భర్త పని చేస్తే మరి భార్య సహకారిగా ఉండమన్నావు కదా, భర్తకు లోబడమన్నావు కదా నాయన. ఈ బిడ్డ నాయన భర్తకు లోబడి ప్రభా ఆ విగ్రహారాధనలో పాలు పొందుకుంటున్నానని ఎంతగానో బాధపడుతుంది ప్రభా. అయ్యా ఒక్కసారి నాయన ఆశగల ప్రాణాలు తృప్తి పరుస్తానన్నావు. ఒకసారి వరలక్ష్మి గారికి ఆశను తీర్చమని అడుగుతున్నాం. భర్తను మారిస్తే చాలు తండ్రి. అయ్యా నీకు వందనాలు. ఎంతో మంది తాగుబోతులు తిరుగుబోతులు అయ్యా ఎంతో మందిని మార్చావు ప్రభా. నాయన దుర్మార్గులని మార్చావు తండ్రి. నీకు వందనాలు అయ్యా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇగో తన కుమార్తె పని నిమిత్తం ప్రభా హైదరాబాద్ వచ్చి ఉన్నారు ప్రభా. ఆ పని పూర్తి చేసుకుని తన స్వగ్రామానికి వెళ్ళడానికి కృప చూపించండి నాన్న. అయ్యా మరి అదిగో మరి కారు లీజు తీసుకోవడానికి నాయన ఎవరిని సిద్ధపడి చేసే వారిని తీసుకురండి ప్రభా. అయ్యా మరి అనేకమైన సమస్యలతో బాధపడుతుంది ప్రభా. గృహాలు లేక నాయన మరి సొంత గృహం కోసం ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అయ్యా బిడ్డకు ఒక సొంత గృహాన్ని దయచేయండి ప్రభా. అయ్యా ఇదిగో నా తండ్రి అధికారులు ప్రభా లోన్ పెట్టుకోవడానికి నాయన మరి ఇంటి దత్తావేదులు లేవని ప్రభా జిరాక్సులతో మరి వారు ప్రయత్నం చేస్తుండగా ప్రభా జిరాక్సులతో పని అవ్వడానికి కృప చూపించమని, ఇంకే ఉద్దేశంతో ఉన్నారో ప్రభా, ఏ కోరికలతో ఉన్నారో ప్రభా. అయ్యా ఏం ఆశిస్తున్నాను నీకు తెలుసు నాయన. ప్రతిదీ ఆయన నీవే సహాయం చేయమని వారికి నాయన మంచి ఆదరణకర్తగా నాయన ఇదిగో భర్తలు మారక ప్రభా. చాలా మంది బిడ్డలు భార్యలు ఎంతగానో వేదన పడిపోతున్నారు ప్రభా. అయ్యా భార్య భర్తలు ఇద్దరు నాయన నీ సన్నిధిలో ఉంటే కుటుంబం సంతోషం తిన్నాము ప్రభా. అయ్యా యెహోషువ చెప్పినట్లుగా ప్రభా నేను నా కుటుంబం యెహోవాను సేవించదని అన్నాడు ప్రభా. అయ్యా మరి మేము కూడా మా కుటుంబం అంతా కూడా నేనే సేవించే భాగ్యం మాకు దయచేయమని జక్కయ్య నాయన నమ్మి ప్రభా తన కుటుంబానికి నిన్ను చేర్చుకుని ప్రభా తన కుటుంబం అంతా మారిందని విన్నాం ప్రభా.
అయ్యా జరిగే వల్ల మేము కూడా మారి ప్రభా మా కుటుంబం అంతటిని మార్చుకునే శక్తిని మాకు దయచేయండి ప్రభా. అయ్యా మేము ఒక్కరిమే వస్తున్నాం జూమ్లోకి ప్రభా, మా భర్తలు లేరు, మా బిడ్డలు లేరు తండ్రి. అయ్యా అయ్యా అందరూ కూడా ఇందులో పాల్గొంచుకునే భాగ్యం దయచేయమని, మాకు ఇచ్చిన రక్షణ మా భర్తలకు దయచేయండి ప్రభా, మాకు ఇచ్చిన ధన్యత మా భర్తలకు మా బిడ్డలకు కూడా దయచేయమని అడుగుచ్చు ప్రభా. ఇదిగో నా తండ్రి యేసయ్య, అయ్యా ఇదిగో తండ్రి మరి నాయన ఏ అంశమైనా విడిచినా మరిచిన ప్రభా, అయ్యా మరి నన్ను క్షమించి ప్రభా. అంశాలను బట్టి కొన్ని ప్రార్థన చేసి ఉన్నాను ప్రభా, అంశాలన్నీ ఏమన్నా మర్చిపోతే నన్ను క్షమించమని అయ్యా చిన్ని ప్రార్థన ఈ పాదాల చెంత చేర్చుకొని ప్రార్థన ప్రతిఫలం దయచేయమని మా కొరకు త్వరగా యేసు పరిశుద్ధుని బతినాడు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. స్తోత్రం 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 స్తోత్రం. నా ప్రార్థనని దేవుడు ఆలకించి ప్రార్థన ప్రతిఫలం దయచేయును గాక, అన్ని ప్రార్థనలు ఆలకించును గాక. ఆమేన్ ఆమేన్. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. వరలక్ష్మి గారు వచ్చారండి. అమ్మా ఉన్నది ఉన్నాం. విజయలక్ష్మి గారు వందనాలండి. అమ్మ ప్రైజ్ లార్డ్ అమ్మా, వందనాలమ్మా. వందనాలండి, వందనాలు. ప్రార్థన చేయండి అమ్మా. వివాహం కాని వారి కోసం, గర్భం లేని వారి కోసం, గర్భిణీ స్త్రీల కోసం చేయండి అమ్మా. స్తోత్రం స్తోత్రం నాయన. సర్వోన్నత సర్వాధికారి నేను ఉన్నత బలమైన దేవ, కనుమైన దేవ, గల దేవ, ప్రభావం గల దేవ, పరిశుద్ధమైన దేవ, ఇదిగో నాయన మీ నామంలో నాయన బిడ్డలు అందరూ ప్రార్థన చేయించుంటగా బిడ్డలు అందరూ ప్రార్థన విన్నపాలు మీరు ఆలకించినందుకు వందనాలు. ఆయన చేస్తున్న ప్రతి ఒక్క ప్రార్థనకి సమాధానం దయచేస్తున్న మా తండ్రి మీకే మారుతే పొరుస్తులు స్తోత్రాలు, కృతజ్ఞతాస్తులు స్తోత్రములు నాయన. మీకు లెక్కలేనన్ని కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు మీరు చల్లని పాదాలకు సమర్పించుకున్నాను నాయన. ఇదిగో నాయన మీ నామంలో వివాహం కాని బిడ్డల కొరకు మీ నామంలో నాయన మీ పాదాల సన్నిధిలో పెట్టుచున్నాం ప్రభా. నాయన వివాహం అన్ని విధాల ఘనమైనదని చెప్పి ఉన్నారు ప్రభా. నాయన ఈ బిడ్డ ఎక్కడనైనా జతపరచాలో నాయన ఎవరు నా తండ్రి మీరే ముందుగా నాయన ఏర్పాటు చేసి ఉంటారు ప్రభా. నా తండ్రి మీ నామంలో సాటైన సహాయమును నాయన వివాహం కాని వారికి నాయన మీరు దయచేయండి ప్రభా. నా ప్రభా గొప్ప తండ్రి నా తండ్రి వారు ఒకరికొకరు నా తండ్రి మీ నామాలని సేవించేవారిగా, మీ నామాన్ని ఆరాధించేవారిగా, మీ నామాన్ని కనపరిచేవారిగా నా తండ్రి మీలో ముందుకు సాగే బిడ్డలుగా నా ప్రభా నాయన ఒకరికొకరు జతపరచండి ప్రభా. గొప్ప దేవుడా, పరమ తండ్రి, పరిశుద్ధాత్మ దేవుడా నాయన మీ నామంలో నా తండ్రి అలాగే నా ప్రభా గొప్ప తండ్రి నా తండ్రి మీ నామంలో గర్భఫలం లేని బిడ్డలను మీ పాదాలకు అప్పగించున్నాను ప్రభా. నా తండ్రి నా తండ్రి యెహోవా నా తండ్రి ఇచ్చిన నా తండ్రి గర్భఫలం యెహోవా ఇచ్చి బహుమానం అని చెప్పి ఉన్నారు ప్రభా. నా తండ్రి గర్భము లేని బిడ్డలను నా తండ్రి మీ యొక్క నామంలో నా తండ్రి గర్భద్వారములను తెరవండి ప్రభా. నోటి మాటను బట్టి భూమి ఆకాశములను సృష్టించిన గొప్ప దేవుడు మీరు ప్రభా. నా తండ్రి మీ నామంలో నా తండ్రి ఒక్కసారి ప్రభా నా తండ్రి యొక్క బిడ్డలకు గర్భద్వారములను తెరవగలిగిన దేవుడు ప్రభా. వారిలో ఉన్న దోష పాపములు ఏమన్నా ఉంటే మీరు క్షమించిన నా ప్రభా. నా తండ్రి వారికి గర్భాలను దయచే చక్కని బిడ్డలను, ఆ బిడ్డలను మీలో ఆశీర్వదించే బిడ్డలుగా మీ నామాన్ని సేవించి చక్కని బిడ్డలను బిడ్డలకు అనుగ్రహించండి ప్రభా. అలాగే నా తండ్రి బాలింతర కొరకు మీ పాదాలు కప్పు చెప్తున్నాను. నా తండ్రి బిడ్డలు పుట్టిన వారు నా తండ్రి తల్లిని బిడ్డని క్షేమంగా ఉంచండి ప్రభా. మీ నామంలో నా తండ్రి వారికి నా తండ్రి మీరు తోడుగా ఉంటండి ప్రభా. నాయన ఆరోగ్యం దయచేయండి ఎలా బిడ్డలు పెంచాలో, ఎలా బిడ్డలను నా తండ్రి చూసుకోవాలో తల్లిదండ్రులకు మీరే నేర్పించండి ప్రభా. నా తండ్రి తండ్రి మీ చిన్న సంఘమా భయపడకని చెప్పినారు బిడ్డలందరూ ఎక్కడెక్కడ వారందరూ మీ నామాల్లో ప్రార్థించు ఉండగా ప్రతి ఒక్క బిడ్డకు మీరు తోడుగా ఉన్నందుకు వందనములు. పాటల్లో మీరు ఉన్నారు నా తండ్రి వాక్యంలో మీరు ఉండండి ప్రార్థనలో మీరు ఉండండి. మా ప్రార్థన విన్నపములు అన్ని మీరు విని ఆలకించి మీ నామంలో మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని నా తండ్రి ఇది నిరాళ్ళు ప్రార్థన మీరు ఆలకించమని ఆర్థిక సమస్యల్లో ఉన్నవారు, అప్పుల్లో ఉన్నవారు ఇంకా ఎంతో మంది అనారోగ్యంగా ఉన్నవారు నా తండ్రి భార్యాభర్తలు నా తండ్రి సమాధానమును అన్ని
విషయాలు అన్ని విధాలుగా ఈ యొక్క సంఘంలో ఉన్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని ఆయన తినరాలని నా యొక్క ప్రార్థన మీ పాదాల సన్నిధి చేర్చుకోమని చేసిన ప్రార్థనకి ప్రతిఫలాన్ని అనుగ్రహిస్తున్న నా తండ్రికి నా హృదయపూర్వక స్తుతులు స్తోత్రాలు కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు మీ చల్లని పాదాలకు సమర్పించుకుని అడిగి వేడుకుని పొందుకుంటున్నాం పరమ తండ్రి ఆమేన్. ఆమేన్. స్తోత్రం స్తోత్రం. ప్రార్థన చేసిన విజయలక్ష్మి గారు వందనాలండి. వందనాలమ్మా. మీరు చేసిన ప్రార్థనని దేవుడు దీవించి ప్రార్థన ప్రతిఫలం దయచేయును గాక, అన్ని ప్రార్థించును గాక. ఆమేన్. ఆమేన్. పాటలకు వెళ్దామండి. స్తోత్రం 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 పాటలు పాడుకుందాం. నీ నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా శరీర క్రియలన్నీయు నాలో నశింపచేయుమయ్యా శరీర క్రియలన్నీయు నాలో నశింపచేయుమయ్యా జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయ్యా ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయ్యా జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపచేయుమయ్యా ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపచేయుమయ్యా జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా హల్లెలూయా దేవునికి స్తోత్రం 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 మరో పాట పాడుకుందాం మన మధ్యన రమాదేవి గారు సరేనండి హైమావతి గారు పాట పాడతారు. హైమావతి గారు వందనాలండి పాట పాడండి అమ్మ. కలువరి సిలువ సిలువల విలువ నాకు తెలుసెనుగా కరుషము వాపి కరుణను చూపి నన్ను వెదికెనుగా కలువరి సిలువ సిలువల విలువ నాకు తెలిపెనుగా కలుషము వాపి కరుణను చూపి నన్ను వెదికెనుగా అజేయుడా విజేయుడా సజీవుడా సంపూర్ణుడా అజేయుడా
విజేయుడా సజీవుడా సంపూర్ణుడా కలువరి సిలువ సిలువల విలువ నాకు తెలుపెనుగా కలుషము బాపి కరుణను చూపి నన్ను వెదికెనుగా కష్టాలలోన నష్టాలలోన నన్నాదుకున్నావయ్యా వ్యాధులలోన బాధలలోన కన్నీరు తుడిచావయ్యా కష్టాలలోన నష్టాలలోన నన్నాదుకున్నావయ్యా వ్యాధులలోన బాధలలోన కన్నీరు తుడిచావయ్యా మధురమైన నీ ప్రేమ మరువగలనా నా దేవా మధురమైన నీ ప్రేమ మరువగలనా నా దేవా అనుక్షణం నీ ఆలోచన నిరంతరం నీ నిరీక్షణ అనుక్షణం నీ ఆలోచన నిరంతరం నాకు నిరీక్షణ కలువరి సిలువ సిలువల విలువ నాకు తెలిసెనుగా కరుణము చాపి కరుసము బాపి నాకు తెలిపెనుగా పాపానికైనా శపానికైనా రక్తాన్ని కార్చావయ్యా దోషానికైనా ద్వేషానికైనా మరణించి లేచావయ్యా పాపానికైనా శాపానికైనా రక్తాన్ని కార్చావయ్యా దోషానికైనా ద్వేషానికైనా మరణించి లేచావయ్యా మధురమైన నీ ప్రేమ మరువగలనా నా దేవా మధురమైన నీ ప్రేమ మరువగలనా నా దేవా అనుక్షణం నీ ఆలోచన నిరంతరం నాకు నిరీక్షణ అనుక్షణం నీ ఆలోచన నిరంతరం నాకు నిరీక్షణ కలువరి సిలువ సిలువల విలువ నాకు తెలిపెనుగా కలుషము బాపి కరుణను చూపి నన్ను వెదికెనుగా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. చక్కటి పాట పాడిన హైమావతి గారికి వందనాలండి. వందనాలండి. వందనాలు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. రమాదేవి గారు, సరే వరలక్ష్మి గారు పాట పాడండి, తర్వాత విజయలక్ష్మి గారు పాడతారు. వరలక్ష్మి గారు, వరలక్ష్మి గారు అలాగండి. మీరు పాడిన తర్వాత విజయలక్ష్మి గారికి ఇస్తాను. నీవు చేసిన ఉపకారాలకు నేనేమి చెల్లింతును నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును వేలాది చూడనా వేలాది కోటేలనా వేలాది చూడనా వేలాది కోటేలనా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును వేలాది నదులంత విస్తార తైలం నీకిచ్చిన తీరునా వేలాది నదులంత విస్తార తైలం నీకిచ్చిన తీరునా గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుడు నీకిచ్చిన చాలునా గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుడు నీకిచ్చిన చాలునా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును వేలాది చూడనా వేలాది
వేలాది పుట్టి అనా వేలాది దూడలనా వేలాది పొట్టేలనా. హల్లెలూయా, స్తోత్రం. సంజమ్మ గారు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. చక్కటి పాట పాడించిన వరలక్ష్మి గారు వందనాలండి. వందనాలమ్మా. అలాగే మన మధ్య ఉన్నటువంటి ఎటర్ బాబు గారు అయ్యో ఓ పాట పాడండి. ఎటర్ బాబు గారు అమ్మగారు ఉండండి అమ్మా. చెప్పండి అమ్మా. శవను పరిసరి పడతానండి నాకు మరి నేను దాని నుంచి పిలుస్తున్నాను, మీరు ఏం పలుకుతలేదు. నేను బయటికి వెళ్ళానండి. సరే పాడండి. అయితే ఎటర్ బాగా తక్కువ పాడదండి. పాడండి రమాదేవి గారు. అంటే టైం అయిపోతుందండి. పాడండి. హల్లెలూయా. ఎవరు లేక ఒంటరిని అందరికీ నీ దూరమై అనాదిగా నిలిచాను. నువ్వు రావా యేసయ్యా, నువ్వు రావా యేసయ్యా. ఎవరు లేక ఒంటరిని అందరికీ నీ దూరమై అనాదిగా నిలిచాను. నువ్వు రావా యేసయ్యా, నువ్వు రావా యేసయ్యా. స్నేహితులను నమ్మాను మోసం చేశారు, బంధువులను నమ్మాను దాహము చేశారు. స్నేహితులను నమ్మాను మోసం చేశారు, బంధువులను నమ్మాను దోహం చేశారు. దీనుడై అనాథుడై అనాదిగా నిలిచాను, దీనుడై ఆదుడై అనాదిగా నిలిచాను. నువ్వు రావా యేసయ్యా, నువ్వు రావా యేసయ్యా, నువ్వు రావా యేసయ్యా, నువ్వు రావా యేసయ్యా. ఎవరు లేక ఒంటరినై అందరికీ నీ దూరమై అనాదిగా నిలిచాను. నువ్వు రావా యేసయ్యా, నువ్వు రావా యేసయ్యా. హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. చక్కటి పాట పాడించిన రమాదేవి గారు వందనాలండి. వందనాలు. అలాగే మరో పాట పాడుకుని మన మధ్య ఉన్నటువంటి ఎటర్ బాబు గారు పాట పాడతారు. తర్వాత విజయలక్ష్మి గారు రెడీలో ఉంటుంది. డబుల్ వాయిస్ వస్తుంది. అవునమ్మా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా, నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నేనేమయ్యున్నా ఏ స్థితిలో ఉన్నా, నేనేమయ్యున్నా ఏ స్థితిలో ఉన్నా ఇంకేమీ కోరుకోనయ్యా, ఇంకేమీ కోరుకోనయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. ఆప్తులైన వారే అని చేయ చూసిన మిత్రులే నిలవకుండినా, ఆప్తులైన వారే అని చేయ చూసిన మిత్రులే నిలవకుండినా, న్యాయము తీర్చే నీవు నాకుంటే, న్యాయము తీర్చే నీవు నాకుంటే చాలు యేసయ్యా, చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా, నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. జ్ఞానమంత చూపి శక్తి ధార పోసిన నష్టమే మిగులుచుండినా, జ్ఞానమంత చూపి శక్తి ధార పోసిన నష్టమే మిగులుచుండినా, శాపము బాపే నీవు నాకుంటే, శాపము బాపే నీవు నాకుంటే
చాలు యేసయ్యా, చాలు యేసయ్యా, నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. కష్టకాలమందు గుండె జారిపోయిన గమ్యమే తెలియకుండినా, కష్టకాలమందు గుండె జారిపోయిన నష్టమే తెలియకుండినా, సాయము చేసే నీవు నాకుంటే, సాయము చేసే నీవు నాకుంటే చాలు యేసయ్యా, చాలు యేసయ్యా, నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. హల్లెలూయా. అంజమ్మ గారు మ్యూట్ లో పడిపోయింది అండి. వందనాలు. అలా మన మధ్యన ఉన్న విజయలక్ష్మి గారు మా పాట పాడండి. ఎందుకింక కన్నీరు, ఎందుకా వేదన, నీ దుఃఖ దినములన్నీ సమాప్తమైనవని తెలుసుకొనేస్తమా, యేసయ్య మాట ఇది. ఎందుకింక కన్నీరు, ఎందుకా వేదన, నీ దుఃఖ దినములన్నీ సమాప్తమైనవని తెలుసుకొనేస్తమా, యేసయ్య మాట ఇది. పరలోక మహిమను నీ కొరకు విడిచెను, తన ప్రాణము పెట్టి నిన్ను బ్రతికించెను. పరలోక మహిమను నీ కొరకు విడిచెను, తన ప్రాణము పెట్టి నిన్ను బ్రతికించెను. ఇంత చేసిన వాడు నీకు దూరమవుతాడా? సందేహమును వీడి సిలువ దర్శనము పొంది బ్రతుకుట క్రీస్తు కొరకే, చావైతే లాభమనుకో. బ్రతుకుట క్రీస్తు కొరకే, చావైతే లాభమనుకో. ప్రాణమా నాలో తొందర పడకుమా, ప్రాణమా నాలో తొందర పడకుమా. ఎందుకింక కన్నీరు, ఎందుకా వేదన, నీ దుఃఖ దినములన్నీ సమాప్తమైనవని తెలుసుకొనేస్తమా, యేసయ్య మాట ఇది. ప్రైజ్లాడమ్మా. వందనాలు. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. చక్కటి పాట పాడించిన విజయలక్ష్మి గారికి వందనాలండి. వందనాలమ్మా. వందనాలు. ఆరాధనలోకి వెళ్ళిపోదామండి. ఆరాధన చేసుకున్నాం. అందరూ మోకరించి ఆరాధనలో పాల్గొనండి అమ్మా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మహాగణుడ, మహోన్నతుడ, సర్వాధికారి, వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభా. ఇదిగో నా తండ్రి, ఉదయకాల శ్రమలో ప్రభా ఇటు రీతిగా నాయన ప్రార్థన చేయడానికి తండ్రి, మరి ఆరాధన చేయడానికి నాయన ఇట్టి భాగ్యం ఇచ్చినందుకు వందనాలు, వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. అయ్యానికి వందనాలు అయ్యా. ఇప్పటి వరకు నాయన మరి ఆ ప్రార్థనలో మేమున్నాము తండ్రి. మా ప్రార్థన ఆలకించి ఉన్నారు ప్రభా. పాటలు పాడుచున్నావు, మా కంఠస్వరాలు ఇచ్చావు తండ్రి. అందుబట్టి కూడా నీకు వందనాలు ప్రభా. ఇప్పుడు ఆరాధన చేస్తున్న నాలోకి మీరు రండి ప్రభా. తండ్రి, కుమార, పరిశుద్ధ ఆత్మదేవ నాలోకి వచ్చి ప్రభా ఆత్మతో సత్యముతో ఆరాధన జరిగించుకోమని అడుగుచున్నాం ప్రభా. ఆరాధన ఎలా చేయాలో మాకు రాదు నాయన అయ్యా. ఆరాధన నేర్పించమని అడుగుచున్నాం ప్రభా. మీరుంటేనే మేము ఆరాధన చేయగలము తండ్రి. మీరు మాలో ఉంటేనే ప్రభా మేము ముందుకు నడిపించే దేవుడు నీవు ఒక్కడవే ప్రభా. అయ్యా, ఆత్మతో సత్యముతో ఆరాధన జరిగించమని అడుగుతున్నాం ప్రభా. నాడున శిష్యులైన వారు మేడ గదిలో ఉండి ప్రభా అయ్యా తండ్రి, కుమార, పరిశుద్ధ ఆత్మదేవ మీరు అగ్ని వలె అలా దిగి వచ్చారు ప్రభా. ఇప్పుడు కూడా తండ్రి నాలోకి మీరు వచ్చి ప్రభా ఆత్మ నాయన
మీ ఆత్మ నాలోకి వచ్చి ప్రభా అయ్యా నా నోటితో నేను ఆరాధన చేయడం కాదు ప్రభా, నా నోటికి బోరగా వాడుకుని ఆరాధన చేయించుకోమని అడుగుతున్నాం ప్రభా. అయ్యా నీకు వందనాలు వందనాలు పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు. ఆకాశం నుండి మన్నాను కురిపించిన వాడానికి స్తుతి స్తుతి స్తోత్రములు ప్రభా. అయ్యా ఇదిగో నా తండ్రి బండ నుండి నీళ్లు ఇచ్చి వాడానికి స్తుతి స్తోత్రములు ప్రభా. అనేక రోగులను ముట్టి స్వస్థపరిచిన వాడానికి స్తోత్రాలు తండ్రి. అయ్యా మరణకరమైన రోగాల నుండి విడిపించిన వాడానికి స్తోత్రములు ప్రభా. చనిపోయిన రాజును బ్రతికించిన వాడా నీకు స్తోత్రములు ప్రభా. నీ నోటి మాటకు సెలవిస్తే చాలు నాయన. సృష్టి అంతటిని కలగజేసిన వాడానికి స్తోత్రాలు 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 ప్రభా. అయ్యా మరి సృష్టి అంతా మాట వింటుంది కానీ మనుషులైన మేము మీ మాట వినకుండా ఉంటున్నామని ఎన్నోసార్లు ప్రభా మరి బాధపడుతున్నావు తండ్రి. అయ్యా నా ప్రజలు నశించిపోతున్నారు, నా బిడ్డలు నాయన నశించి నరకానికి వెళ్ళిపోతున్నారని అయ్యా నువ్వు ఎంతగానో మా కొరకు ప్రభా అయ్యా మరి నాయన పరలోకం నుండి భూలోకానికి తిరిగి వచ్చిన ఆయన అయ్యానికి స్తోత్రాలు ప్రభా. అయ్యా మా కొరకు ప్రాణం పెట్టిన దేవానికి స్తోత్రాలు. ఎవరు మా కొరకు ప్రాణం పెట్టరు తండ్రి, ఎవరు కూడా ప్రభా మేము ఆపదలో ఉంటే నాయన మాకు సహాయం చేసేవారు ఉండరు ప్రభా. అయ్యానికి స్తోత్రములు ప్రభా. అయ్యా మాకు సహకారివి నీవే అయ్యా నాయన, మాకు అధికారివి నీవే, ఉపకారివి నీవే అని నాయన. మరి నాయన జీవన్ కుమార్ గారు ఎన్నో రకాల మంచి వాక్యాలు బోధిస్తున్నారు ప్రతిదినము తండ్రి. అలాగే నా తండ్రి యేసయ్య మాకు సహకారిగా ఉండండి ప్రభా, మాకు ఉపకారిగా ఉండండి తండ్రి. నీకు వందనాలు ప్రభా. అయ్యా మాకు నాయన సర్వాధికారిగా ఉండమని అడుగుతున్నాం ప్రభా. అయ్యా ఎదుటి వారు సహాయం చేస్తారు కానీ ప్రభా అయ్యా సమయం వచ్చినప్పుడు నీకు ఈ సహాయం చేశాను ఆ సహాయం చేశానని మాటి మాటికి అంటారు ప్రభా. అయ్యా నువ్వు సహాయం చేస్తే నాయన అది నీకు మాకు తప్ప ఎవరికి మూడో వ్యక్తికి తెలియదు నాయన. నీ సహాయంలో ప్రభా అయ్యా మేము ఉండడానికి కృప చూపించండి ప్రభా. అయ్యా మేము నిజమైన క్రైస్తవులాగా ఉండలేకపోతున్నామేమో అయ్యా, మాలో బలమైన ప్రార్థన లేకుండా ఉంటుందేమో ప్రభా. అయ్యా ఇంకా నీ మా ప్రార్థన మీకు సరిపోవట్లేదేమో ప్రభా. అయ్యా నిత్యము మీకు ధూపం వేసే వారముగా ప్రభా, నిత్యము నిన్ను ఆరాధించే వారముగా ప్రభా, నిత్యము ప్రభా నీ సన్నిధిలో గడిపే వారముగా మమ్మల్ని ఉంచండి. ఇగో దావీదు మహారాజు చెప్తున్నాడు, ఉదయం నా కంఠ స్వరము నీకు వినబడనిమ్మని అడుగుతున్నాడు ప్రభా. అయ్యా మేము ఉదయమే లేచిన ఆయన అయ్యా మేము మా ప్రార్థనలు మీ ఆయన నీ సన్నిధికి చేరేటట్లు ప్రార్థన చేస్తున్నాం ప్రభా. కొన్ని అంశాలను బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఆ అంశాలన్నిటిని కూడా నాయన నీ చెంతకు చేర్చుకోండి ప్రభా. అయ్యా అంశాలు బట్టి చేస్తుండగా అంశాలకు ప్రతిఫలం దయచేయండి ప్రభా. నీకు వందనాలు వందనాలు. రోగులను ముట్టండి ప్రభా, అనారోగ్యంతో బాధపడుతున్నవారిని ముట్టండి ప్రభా. నీకు వందనాలు వందనాలు స్తోత్రాలు ప్రభా. అయ్యా ఇదిగో నాయన నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమన్నావు ప్రభా. పొరుగు వారిని ప్రేమించి మంచి మనసు మాకు దయచేయండి అయ్యా. నీకు వందనాలు వందనాలు. అయ్యా మరి దేశంలో ప్రభా ఎటువంటి కరువులు కాటకాలు భూకంపాలు రాకున్నట్లు సహాయం చేయండి అయ్యా. నీకు స్తుతి స్తుతి స్తోత్రములు ప్రభా. అయ్యా రాని వారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నీకు స్తుతులు స్తుతులు స్తోత్రములు. ఏ పరిస్థితుల వల్ల రాలేకున్నారు ప్రభా ఆ పరిస్థితులన్నిటిని చక్కపరచమని అడుగుతున్నాం అయ్యా. నీకు స్తోత్రములు స్తోత్రములు. శరీర బలహీనతలు ఉంటే నాయన ఇప్పుడే తాకమని అడుగుతున్నాం ప్రభా. నీకు వందనాలు 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 తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభా. ఎవరైతే నాయన మరి నాయన నీకు వ్యతిరేకులు ఉన్నారో ప్రభా, ఎవరైతే నీకు ఇష్టం లేని వారు ఉన్నారో ప్రభా, ఎవరైతే నాయన నీకు విరోధులు ఉన్నారో ప్రభా, వారందరినీ కూడా నాయన క్షమించి ప్రభా అయ్యా వారిలో మంచి మనసును దయచేయమని అడుగుతున్నాం ప్రభా. అయ్యా క్రైస్తవులంటే అయ్యా ఎంతో మందికి అసూయ ప్రభా, క్రైస్తవులంటే ప్రభా ఎంతో చులకనగా చూస్తారు ప్రభా ఈ లోకంలో ప్రభా. అయ్యా అట్టి వారిని మన జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా రాజుల కొరకు అధికారుల కొరకు ప్రార్థన చేయమన్నావు తండ్రి. అధికారులను మార్చండి ప్రభా. నీకు వందనాలు. అయ్యా రాజుల నిమిత్తం ప్రార్థన చేయమన్నావు అయ్యా. నీకు స్తోత్రాలు. అయ్యా మేము మా స్వార్థముతో ప్రార్థన చేస్తే నాయన అయ్యా మమ్మల్ని క్షమించండి ప్రభా. నీకు స్తోత్రములు. అయ్యా అసూయ కాని పగలు కాని మన ఎటువంటి భేదములు విభేదములు లేకుండా ప్రభా మేమందరము జూములో ఉన్న వారందరూ ప్రభా ఒకే భావముతో ప్రభా అయ్యా మాలో ఎటువంటి దోషములు లేకుండా ప్రభా అందరూ సమానముగా వాడబడడానికి కృప చూపించండి అయ్యా. అందరికీ ఆయన కొన్ని వరాలు దయచేయండి ప్రభా. నీకు వందనాలు. దావీదు మహారాజు అడుగుతూ
అడుగుతున్నాడు ప్రభా. అయ్యా నేను కొన్ని వరాలు అడుగుతున్నాను ప్రభా, నీ సన్నిధికానికి వచ్చాను ప్రభా. అయ్యా ప్రతి ఒక్క బిడ్డకు నాయన నీ వరాలు ప్రసాదించమని. అయ్యా ఇదిగో సరోజిని గారు బలహీనముగా ఉంది ప్రభా, ఆ బిడ్డను నాయన ఇప్పుడే ముట్టమని అడుగుతున్నా. తనకు ఆయన ఇదిగో శరీర బలహీనత, అయ్యా కాళ్ళు చేతులు తిమ్మిర్లు అంట ప్రభా. అయ్యా ఇప్పుడు ఈ ఉదయకాల సమయంలో ముట్టండి ప్రభా, రోగులను ముట్టండి తండ్రి, నీకు వందనాలు ప్రభా. అయ్యా ఇదిగో మురళి గారు హాస్పిటల్కి వెళ్తున్నారయ్యా, ఆ బిడ్డకు నీ కాపుదల దయచేయండి ప్రభా. ఆ డయాలసిస్ లో మీరుండండి ప్రభా, నీ చిత్తమైతే నాయన. అయ్యా డయాలసిస్ లేకున్నట్లు సహాయం చేయమని అడుగుతున్నాం అయ్యా. అయ్యా ఇదిగో నాయన తండ్రి, మా పక్కన ఉన్నటువంటి రాణి నాయన, వారి మేనలుడు ప్రభా, చిన్న వయసు నాయన, ఆ బిడ్డ నాయన కాలము చేసి ఉన్నాడని విన్నాము ప్రభా. అయ్యా ఆ బిడ్డ కూడా నాయన చిన్న వయసులోనే ప్రభా మరి మరణించినప్పుడు ప్రభా, భార్య కూడా నాయన మరి ఆ భర్త కోసం ఎంతగానో పరితపిస్తారు కదా నాయన. అయ్యా యవన కాలం అందే ప్రభా బిడ్డ పిలుపొందుకున్నాడు తండ్రి, వారి కుటుంబంలో శాంతి సమాధానం దయచేయండి అయ్యా. అయ్యా ఇచ్చిన బిడ్డలిద్దరిని కూడా నాయన అయ్యా నీ బలమైన రెక్కల కింద పోషించండి తండ్రి, నీకు వందనాలు అయ్యా. భార్యకు మంచి జ్ఞానం ఇవ్వండి ప్రభా. అయ్యా భర్త కోసం ఎంతగానో ప్రభా బిడ్డ ఎన్నో మరి నాయన హాస్పిటల్ చుట్టూరు తిరిగిందంట ప్రభా, అయినా ఫలితం లేకపోయింది ప్రభా. ఆ కుటుంబానికి ఓదార్పు దయచేయండి ప్రభా, నీకు వందనాలు అయ్యా. నీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా ఏ కుటుంబంలో అయితే నాయన మరి కీడు సంభవించిన వారు ఉన్నారు ప్రభా, ఎవరైతే నాయన మరి ప్రభా యాక్సిడెంట్ల ద్వారాగా నాయన మరి అలాగే అనేకమైన రోగాల ద్వారా ఎవరైతే చనిపోయి ఉన్నారో ప్రభా, వారి కుటుంబాలన్నిటినీ నాయన నీ చేతికి అప్పగిస్తున్న ప్రభా. కుటుంబంలో భర్తగా ఉండండి, కర్తగా ఉండండి ప్రభా. అయ్యా ఎవరు విడిచినా నాయన దేని విడిచిపెట్టే దేవుడు కాదు నాయన, ఎవరు పట్టించుకోకపోయినా ప్రభా నువ్వు పట్టించుకునే దేవుడవు తండ్రి. అయ్యా ఎవరు విడిచిపెట్టినా, తల్లి విడిచినా, తండ్రి విడిచినా నేను ఎడబానన్న ప్రభా, ఆ కుటుంబాన్ని మీరు అత్తుకోండి ప్రభా, ఆదరించండి తండ్రి, సహాయించండి, వారి కన్నీళ్లను తొడవండి ప్రభా. అయ్యా నీకు స్తోత్రాలు 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 చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా నీకు వందనాలు వందనాలు పరిశుద్ధుడా, నీకు వందనాలు ప్రభా. ఇదిగో నా తండ్రి అయ్యా మా కోసం ప్రభా ఆయన నా ప్రభా నాడు ఎన్నో మాటలు అవమానాలు నిందలు పడి ఉన్నావు ప్రభా. అయ్యా మేము చేసిన అపరాధముల చేత ప్రభా, మేము చేసిన పాపముల చేత నాయన నువ్వు శిక్ష అనుభవించావు తండ్రి. ఆ శిక్ష మా మీద పడాలి కానీ ప్రభా అయ్యా అయ్యా నువ్వు మంచి నాయన ప్రేమామయుడు కరుణామయుడు కాబట్టి ప్రభా అయ్యా ఆ శిక్షలు మా మీద పడనకుండా ప్రభా నువ్వు భరించావు తండ్రి. అయ్యా నీకు స్తోత్రములు తండ్రి. అయ్యా మా బిడ్డలను నాయన అయ్యా మా భర్తని చేతికి అప్పగిస్తున్నాం ప్రభా. మా బిడ్డలు అందరూ కూడా మారాలి ప్రభా, మా భర్తలు మారి ప్రభా అయ్యా నేను సేవించి బిడ్డలుగా మార్చమని అడుగుతున్నాం ప్రభా. అయ్యా నీకు స్తోత్రములు ప్రభా. అయ్యా నీకు వందనాలు వందనాలు స్తోత్రాలు ప్రభా. అయ్యా మేము వట్టి వారిగా వచ్చి ఉన్నాం ప్రభా. ఇప్పుడు నాయన ఆత్మతో నాయన అయ్యా వాక్యం చెప్తున్న ప్రభా లావణ్య గారిలో మీరుండండి ప్రభా. తండ్రి కుమార పరిశుద్ధాత్మదేవ ఆ బిడ్డ నోటికి బోరగా వాడుకుని ప్రభా ఏ వాక్యం అయితే సిద్ధపడి ఉన్నారో ప్రభా, ఏ వాక్యం వివరించడానికి ఆ బిడ్డ తలంచుతున్నారు నీకు తెలుసు నాయన. మాట్లాడేది నాయన నిలబడింది ఆ బిడ్డ అయినప్పటికీ ప్రభా, మాట్లాడేది నీవే కనుక ప్రభా, ఆత్మతో సత్యంతో బిడ్డ నిలబెట్టుకుని ప్రభా అయ్యా మాకు కొన్ని మర్మాలు తెలియపరచండి ప్రభా, నీకు వందనాలు అయ్యా. నీ మాటలు వివరించడానికి నాయన ఆ బిడ్డకు నీ కృప చూపించండి ప్రభా. అయ్యా నీకు స్తోత్రాలు తండ్రి, నీకు వందనాలు ప్రభా. విని వాక్యాలు ఎన్నో రోజు రోజు ఎన్నో మరి ఆయన ఎంతో మంది సేవకులు వస్తే వాక్యాలు వివరిస్తుండగా ప్రభా అయ్యా మేము వాక్యానుసారంగా నడుచుకునే భాగ్యం మాకు దయచేయండి అయ్యా. అయ్యా వాక్యాన్ని విని విడిచిపెట్టే వారము కాకుండా ప్రభా అయ్యా వాక్యానుసారంగా నడుచుకునే భాగ్యం మాకు అందరికి దయచేయమని అడుగుతున్నాం ప్రభా. నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి. పాడుకున్నాను. యోధా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా నా ఆత్మీయ ప్రగతిని స్వాధీనమా నీవే కదా నా ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా. నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని అహమును అణచి అధికారులను
అధమున చేర్చిన నీకు అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది. యోధా స్తుతి గోత్రపు సింహమా, యేసయ్యా నా ఆత్మీయ ప్రగతిని స్వాధీనమా, నీవే కదా నా ఆరాధనా, నీవే కదా నా ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, స్తుతి ఆరాధనా, ఆరాధనా 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 నీకే స్తుతి ఆరాధనా. ఆ తండ్రి స్తోత్రం స్తోత్రం ప్రభా, నీకే స్తుతి మహిమ ఘనత నీకే నాయన చెల్లాలి తండ్రి. యేసయ్యా అయ్యా ఇప్పుడు వరకు ఆరాధన మీరు తోడుగా ఉన్నందుకు వందనాలు ప్రభా. అయ్యా వాక్య భాగ్యంలో కూడా తోడుగా ఉండి వాక్యం నాయన వాక్యం చదువుతున్న ప్రభా, అయ్యా సరోజిని గారిలో కూడా మీరు ఉండమన్న ప్రభా, నీకు వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ చిన్న ఆరాధన ప్రభా అయ్యా నీ పాదాల చెంత పెడుతున్నా ఆయన ఆరాధన ప్రభా, మరి ఏమైనా తప్పులుంటే మమ్మల్ని క్షమించండి ప్రభా. ఆరాధన ఎలా చేయాలో మాకు నేర్పించమని ప్రభా. అయ్యా మరొక తరుణం ఆరాధన చేయడానికి ప్రభు చూపించమని ప్రభా. ఈ చిన్నిపాటి ఆరాధన ఈ ఆరాధన ఈ పాదాల చెంత చేర్చుకోమని ప్రభా. అయ్యా మా కొరకు త్వరగా రండి యేసు పరిశుద్ధన బతిమాడి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. వాక్య భాగం చదువుకుందామండి. 73వ కీర్తన సరోజినిగా తీసుకోండమ్మా. తీసుకున్నాను. ఎన్నో వచ్చిన 21 నుంచి 28 చదివే అమ్మా. అలాగే దేవుని నమ్మని వందనాలండి. 73వ కీర్తన 21వ వచనం నుంచి చదువుకుందామండి. నా హృదయమును మచ్చరపడెను, నా అంతరంగంలో నేను వ్యాకుల పడితిని. నేను తెలివిలేని పశుప్రాయుడునైతిని, నీ సన్నిధిని మృగము వంటి వాడినైతిని. అయినను నేను ఎల్లప్పుడూ నీ యొద్దనున్నాను. నా కుడి చేయి నీవు పట్టుకుని ఉన్నావు. నీ ఆలోచన చేత నన్ను నడిపించదవు. తరువాత మహిమలో నీవు నన్ను చూచుకొందువు. ఆకాశమందు నీవు తప్ప నాకెవ్వరున్నారు? నీవు నాకుండగా లోకములోనిది ఏదియూ నాకు అక్కరలేదు. నా శరీరము నా హృదయం క్షీణించిపోయినను దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయదుర్గమును స్వాస్యమై ఉన్నాడు. నిన్ను విమర్శించు వారిని నశించెదరు. నిన్ను విడిచి వ్యభిచరించు వారందరినీ నీవు సంహరించెదవు. నాకైతే దేవుని పొందు ధన్యకరము. నీ సర్వకార్యములు నేను తెలియజేయునట్లు నేను ప్రభువైన యెహోవా శరణుజొచ్చి ఉన్నాను. చిన్న వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్ ఆమేన్. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. వాక్య భాగం చదివినిపించిన సరోజిని గారికి వందనాలండి. వందనాలమ్మా. వాక్యంలోకి వెళ్దాం. మన మధ్యన ఉన్నటువంటి లావణ్య గారు ఈ రోజు వాక్యం పంచుకుంటారండి. లావణ్య గారు వందనాలండి. వందనాలు. ఎలా ఉన్నారు? బాగున్నారమ్మా? వాక్యం చెప్పండి అమ్మా. దేవుడి పరిశుద్ధ నామమునకు వందనాలు. కూడి ఉన్న మీ అందరికీ, దీని సభ్యులందరికీ వందనాలు. ఈ అవకాశం ఇచ్చిన సంజయ్ గారికి, ఇప్పుడు
బాబు గారికి వందనాలు. వందనాలు అమ్మగారు. ఈరోజు మరి చక్కగా ఆరాధన జరిగింది. అలాగే ఒక మనం అందరం ఎక్కడ ఉన్నామండి? దేవుని సన్నిధిలో ఉన్నాం. దేవుని సన్నిధిలో ఉన్నాము. దేవుని సన్నిధి కోసం దావీదు గారు ఒక గొప్ప మాట చెప్పింది. దేవా, నీ కొరకే, నీ సన్నిధి కొరకే ఆశించి ఉన్నది, నీ కొరకే నా ప్రాణం తృష్ణగొని ఉన్నది అని చెప్పి. అయితే అలాంటి దేవుని సన్నిధిని మనం అనుభవించే వారంగా ఉండాలి. ఎందుకంటే దేవుని యొక్క సన్నిధిని మనం ఇంటి గట్టిగా చెప్పండి, లావణ్యగా వినబడతలేదండి. ఇప్పుడు వినబడుతుందండి. దేవుని యొక్క సన్నిధిలో మనం ఉన్నాము కనుక మనం ఒకసారి ఎందుకంటే ఆలోచించుకోవాలి. మన ప్రవర్తన ప్రతిదీ కూడా సరిచూచుకోవడానికి దేవుని సన్నిధి మనకి అందరికీ ఒక గొప్ప మేలుకరమైనది. అయితే ఇశ్రాయేల్ కూడా అలాగే దేవుని సన్నిధిలో వారు పాపం చేసి వారి యొక్క దేవుని దృష్టికి దోషులైనప్పుడు దేవుని యొక్క కోపము వారి మీద రగులుకొని ఉన్నప్పుడు దేవుడు ఒక కనిష్ఠుడిని ఏర్పరచుకున్నాడు. తన యొక్క కుటుంబంలో ఒక చిన్న కుమారుణ్ణి, ఒక చిన్న గోత్రంలో ఒక మనుషుణ్ణి దేవుడు ఏర్పరచుకున్నాడు. ఆయన ఎవరంటే గిద్యోను గారు. ఈరోజు మనం గిద్యోను గారి గురించి తెలుసుకుందాం. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయం ఉంది. 6వ అధ్యాయంలో మనం ఈయన గురించి ఒక వృత్తాంతం అంతటిని మనం 6, 7, 8 వచనాల్లో ఈయన గురించి ఉంది. ఆయన గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. అయితే ఇశ్రాయేల్ అందరూ కూడా మనం చూసినట్లయితే దేవుని దృష్టికి దోషులైనందున 7 ఏండ్లు మిద్యానీయులకి వారిని అప్పగించారటండి. దేవుడు మిద్యానీయుల్ని వారి చేతికి అప్పగించినప్పుడు వారు ఎలా అంటే కొండల్లోనూ, గుహల్లోనూ, వాగుల్లోనూ దుర్గములు ఏర్పరచుకుని వారికి కంటికి కనబడకుండా, శత్రువుకి చిక్కకుండా వారు తలదాచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిపోయింది. వారి జీవనాధారమైన గొర్రెలను గాని, ఎద్దులను గాని, గాడిదలు గాని, జీవసాధకమైనది ఏది కూడా వారికి లేకుండా చేసి ఆ మిద్యానీయుల చేతిలో వారు అణిచివేయబడిన రోజులన్నమాట. ఇశ్రాయేల్ అందరూ కూడా దేవుని యొక్క కార్యములు, దేవుని యొక్క అద్భుతములు చూడలేనటువంటి వారు, లేదంటే దేవుని యొక్క సన్నిధిని అనుభవించలేనటువంటి వారుగా వారు ఆ సందర్భంలో ఉన్నారు. అలాంటి పరిస్థితి వారికి ఏర్పడిపోయింది. దేవుని సన్నిధికి దూరమైన స్థితిలో, హీన దశలో దేవునికి మొరపెట్టే స్థితిలోకి వచ్చారు. అప్పటి వరకు దేవుణ్ణి మర్చిపోయి దేవుని దృష్టికి దోషులైపోయినటువంటి వారు అన్ని పోగొట్టుకున్న తర్వాత మనం చూసినట్లయితే 6వ అధ్యాయం 6వ వచనంలో చివరి వచనంలో చూస్తే అక్కడ ఏముంటదంటే, ఇశ్రాయేలీలు మిద్యానీయుల వల్ల మిక్కిలి దీనదశ వచ్చినప్పుడు వారు యెహోవాకు మొరపెట్టిరి. హీన దశకి వచ్చినప్పుడు అటండి. మనం దేవుని సన్నిధికి ఎప్పుడు రావాలి అంటే గనక హీన దశకి వచ్చినప్పుడు కాదండి. అయితే దేవుడు కనికర సంపూర్ణుడు కనుక ఆయన మనం ఏ స్థితిలో మొరపెట్టినా ఆయన సన్నిధి అంటే ఏ సందర్భంలో ఏ టైంలో మనం ప్రార్థన చేసినా ఆయన సన్నిధి మనకి దేవుడు మనకిస్తున్నారు. ఆయన సన్నిధిలో మనం ప్రతీదీ కూడా చెప్పుకోవడానికి ఒక దుర్గముగా దేవుడు మనకి ఉన్నారు. అయితే మనం ప్రతి పరిస్థితిలోని కూడా దేవుని సన్నిధికి మనం వచ్చినప్పుడు అయితే మన సంతోషంలోను, దుఃఖంలోను, ప్రతి సందర్భంలోనూ దేవునితో మనం సహవాసం చేసేవారుగా ఉండాలని దేవుడు మనం కోరుకుంటున్నాడు. కానీ మనమైతే ఎప్పుడు ఏం చేస్తూ ఉంటామంటే హీన దశలో ఉన్నప్పుడు మాత్రమే, మనకు అవసరమైనప్పుడు మాత్రమే దేవుణ్ణి వెతుకుతా ఉంటాం, దేవునికి మొరపెడతా ఉంటాం. అయితే దేవుడు మన యొక్క మొరను ప్రతి మొరను కూడా ఆయన యొక్క కనికరం చొప్పున మన మొర వింటా ఉన్నాడనమాట. అయితే మనం 6వ వచనంలో 6వ అధ్యాయంలో 9వ వచనంలో చివరి వచనంలో చూస్తే మనం ఊరకుండి ఆయన్ని మనం తెలుసుకోవాలి. ఎందుకంటే మీ దేవుడైన యెహోవాను నేనే అని చెప్పి ప్రవక్తను పంపి వారి హీన దశలో మొరపెట్టినప్పుడు మిద్యానీయులకి వారి బాధను బట్టి మిద్యానీయులు చేస్తున్న ఇశ్రాయేల్కి చేస్తున్న ఆ యొక్క అణిచివేతను బట్టి దేవుడు వెంటనే వారి మొరను ఆలకించి
వారి మధ్యకి ఒక ప్రవక్తని పంపించి నేనే దేవుడినని మీరు తెలుసుకోండి అని చెప్తున్నారు అనమాట. ఇక్కడ మీ దేవుడైన యెహోవాను నేనే అని చెప్పి. దేవుడు చూడండి ఎప్పుడు కూడా మనం బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే నేనే మీ దేవుడును అని చెప్పినట్లు మోషే కూడా ఆ యొక్క హోరేబు కొండపైన ఉన్నప్పుడు ఆ 10 ఆజ్ఞల పలకలు ఇచ్చినప్పుడు దేవుని యొక్క సన్నిధిలో ఆయన గడిపినప్పుడు ఆయన ముఖదర్శనం ఆయన ముఖం అంతా ఇశ్రాయేలీలు ఆ కొండ దిగి వస్తున్నప్పుడు ఆయన ముఖం చూసినప్పుడు ఆయన యొక్క ప్రసన్నత ఆ ముఖం అంతట్లో నువ్వు వెలుగు చూసారటండి. దేవుని సన్నిధిలో గడిపే వారికి ఆ ముఖంలో ఆ యొక్క తేజస్సు దేవుడు ఇస్తా ఉంటారు. ఎందుకంటే ఆయన యొక్క సన్నిధి మహిమ ప్రభావము ఆయన యొక్క ప్రభావం అంత గొప్పది. కీర్తనకారుడు కూడా అంటాడు 63వ అధ్యాయంలో 2వ వచనంలో ఉంటది. మనం చూసినట్లయితే 63వ అధ్యాయము 2వ వచనం. నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. బలమును ప్రభావమును దేవుని యొక్క బలము ప్రభావము చూసేవారుగా ఆయన సన్నిధిలో మనం ఆయన యొక్క బలమును ఆయన యొక్క ప్రభావం ఆ ఒక్క కీర్తనలోనే కాదండి, కీర్తనలో అన్ని భాగాల్లో కూడా దేవుని యొక్క సన్నిధి గురించి, దేవుని యొక్క ప్రభావం గురించి, దేవుని యొక్క మహిమ గురించి కూడా ఎప్పుడు కూడా కీర్తనకారుడు ఆయన కీర్తనను పాడుతూ ఉంటారు. దేవుని యొక్క గొప్పతనం అంతటి గురించి కూడా ఆయన పాడుతానే ఉన్నారు కీర్తనలన్నిటిలోని కూడా. ఎందుకంటే మనం స్తుతి కొరకే మనం చేయబడినటువంటి వారము కనుక ఆ దేవుని యొక్క ప్రభావం సన్నిధిని మనం అనుభవించే వారంగా ఉండాలి. అలాగే ఎంత అల్పుడైనప్పటికీ కనిష్ఠుడైనప్పటికీ ఒక చిన్న గోత్రంలో పుట్టినప్పటికీ కూడా దేవుడు గిద్యోనుని ఎన్నుకున్నాడండి. అలాగే మనం ఈ రోజు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ మనం ఎలాంటి మనం ఎలాంటి శత్రువు చేత అనపబడుతున్నప్పటికీ మనం అనేక పరిస్థితుల్లో దుఃఖమైన వ్యాధైన బాధైన ఎలాంటి పరిస్థితుల గుండా మనం అణచివేయబడుతున్నప్పటికీ కూడా దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఎందుకంటే గిద్యోనుకి తోడై ఉన్న దేవుడు మనకి తోడై ఉన్నాడు. ఎలాగ తోడై ఉన్నాడు అంటే కనుక ఎంత చిన్నవాడైనప్పటికీ మనం చూసినట్లయితే అదే 6వ అధ్యాయంలో 15వ వచనంలో ఒక ఎన్నిక లేని గోత్రంలో పుట్టాడటండి. నా కుటుంబం మనుష్య గోత్రములలో ఎన్నిక లేనిదే అని చెప్తున్నాడు. నేను కనిష్ఠుడినై ఉన్నానే అని చెప్తున్నాడు. దేవుడు ఆయన దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నప్పుడు మనం కూడా, ఎందుకంటే దేవుని వాక్కు మనతో మాట్లాడుతున్నప్పుడు మనం చిన్నవారమే. నేను మాట్లాడితే ఎలా ఉంటుందో, నేను దేవుని వాక్యం చెప్తే ఎలా ఉంటుందో, లేకపోతే నా కుటుంబంలో నేను ఒక చిన్న పనికిరానటువంటి వారమే, ముఖ్యంగా స్త్రీలు అనుకుంటా ఉంటారు. ఎందుకంటే వారు ఆ కుటుంబంలో అన్ని చేసి మాట్లాడడానికి కూడా భయపడుతున్నటువంటి వారు అనేక మంది ఉన్నారు. అయితే దేవుడు మట్టికి చూడండి అలాంటి వారిని ఎలా పిలుస్తున్నాడు అంటే పరాక్రమం గల బలాఢ్యుడా అని పిలుస్తున్నారు. చూడండి అదే గిద్యోను పరాక్రమం గల బలాఢ్యుడా అని దేవుడు పిలిచినప్పుడు 12వ వచనంలో ఉందండి. దేవుడు ఏమని పిలిచాడటండి? యెహోవా అతను కనబడి పరాక్రమం గల బలాఢ్యుడా యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా, చూడండి అక్కడ ఏమని పిలిచారటండి దేవుడు గిద్యోనుని? పరాక్రమం గల బలాఢ్యుడా. అయితే చూడండి మనం ఇప్పటి వరకు చెప్పుకున్నాం దేవుని యొక్క సన్నిధి అని చెప్పి. అయితే మనం అందరం కూడా ఎక్కడికి వస్తున్నాం అంటే దేవుని సన్నిధిలోకి వచ్చి మనం దేవుణ్ణి ఆరాధించి దేవుడిని కొనియాడి మనం ఇవన్నీ చేస్తా ఉన్నాం. దేవుని వాక్యం పంచుకుంటున్నాం. అనేక దేవునికి మహిమకరంగా అనేక కార్యక్రమాలు దేవుని సన్నిధిలో జరుగుతున్నాయి. అయితే ఈ చిన్నవాడు, ఈ కనిష్ఠుడు మనష్య గోత్రంలో ఒక ఎన్నిక లేని గోత్రంలో పుట్టిన ఒక వ్యక్తి దేవుడు యొక్క వాక్కు ఆయనకి రాగానే ఏమని కోరుకుంటున్నాడటండి? చూడండి, నేను వచ్చేంత వరకు నీ సన్నిధి నేను పెట్టు వరకు, చూడండి 18వ వచనంలో ఉంది, నేను నా అర్పణను బయటికి తెచ్చి నీ సన్నిధికి దాన్ని పెట్టు వరకు ఎక్కడ నుండి వెళ్ళకుము అని వేడుకొనగా ఆయన నీవు తిరిగి వచ్చే వరకు నేను ఉండేదని. చూడండి దేవుని సన్నిధి మనం ఎప్పుడు కూడా కోరుకుంటా ఉండాలి. మనం ఎక్కడ ఉన్నా సరే, ఎక్కడికి వెళ్ళినా సరే
ఎక్కడ మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే, ఈ రోజు మనం దుఃఖంలో ఉన్నా సరే దేవుని సన్నిధి కోరుకుంటా ఉంటే కనుక దేవుడు మనం చేసే అర్పణలను ఆయన స్వీకరిస్తా ఉంటాడు. ఇక్కడ చూడండి, దేవుడి యొక్క సన్నిధి, సర్వశక్తుడైన దేవుణ్ణి ఒక క్షణం ఒక చోట ఒక కనిష్ఠుడైనటువంటి వాడు ఒక చోటనే ఉండమని వేడుకొనగా, దేవుడు చూడండి, సర్వశక్తుడైన సర్వాంతర్యామైన దేవుడు తన యొక్క సన్నిధిని, ప్రసన్నతని ఒక చోటనే నిలిచి ఉన్నారటండి. ఎప్పటి వరకు అంటే తిరిగి ఆయన ఆ భక్షములు చేసుకుని వచ్చేంత వరకు, ఆయన యొక్క ఆ బలిని అర్పించే వరకు దేవుని యొక్క ప్రసన్నత ఒక్క చోటే నిలిచిపోయిందటండి. దేవుడు చూడండి, ఈ రోజు మనం ఆయన యొక్క సన్నిధిని కోరుకున్నట్లయితే కనుక, ఆయన యొక్క ప్రసన్నత మనం కోరుకున్నట్లయితే కనుక, ఆయన ప్రభావం మనం కొనియాడినట్లయితే కనుక, దేవుడు, సర్వశక్తుడైన దేవుడు ఎంతో గొప్పవాడు. ఆయన యొక్క శక్తి అంతా కూడా, ఆయన సర్వోన్నత ఆయన ఆ యొక్క గుణగణాలు ఉన్న అవన్నీ కూడా ఒక చోటే చిన్నవాడైన ఆ గిద్యోను దగ్గర నిలిచి ఉన్నాయటండి. అయితే ఆయన ఆ భక్షములు, ఆ యొక్క బలిని అర్పించిన తర్వాత గాని ఆయన యొక్క సన్నిధి అక్కడి నుంచి వెళ్ళలేదటండి. మన కింద వచనాల్లో చూసినట్లయితే తెలుస్తది. అక్కడ ఆ 22వ వచనంలో చూడండి, గిర్జోను ఆయన యెహోవా దూత అని తెలుసుకుని, ఆహాహా, నా వేలినవాడా, యెహోవా ఇందుకే కదా నేను ముఖాముఖిగా యెహోవా దూతను చూచితినెను. ఆ భక్షములు చేసుకుని వచ్చాడటండి. అవన్నీ మేకపిల్లను వధించాడట. వధించి ఆ బలిని అర్పించినప్పుడు ముఖాముఖిగా దేవుని యొక్క దూతను ఆయన చూచాడటండి. చూచి కూడా ఏమంటున్నాడు అంటే, సర్వశక్తుడైన దేవుడు అక్కడ నిలిచి ఉన్నప్పటికీ కూడా తనకి భయం కలిగిందట. ఎందుకంటే దేవుని యొక్క దూతను చూచినప్పుడు నేను చనిపోతానేమో అని చెప్పేసి ఆయనకి ఒక భయం కలిగిందట. చూడండి, మన యొక్క ఎలాంటి పరిస్థితులు గుండా వెళ్ళినప్పటికీ కూడా మనం ఒకసారి భయపడతా ఉంటాం. మన శక్తినే మనం ఆశ్రయించినట్లయితే కనుక మనం ఒక్కొక్కసారి భయపడి చాలా సార్లు మనం దేవుని యొక్క సన్నిధిని మర్చిపోతా ఉంటాం. దేవుని యొక్క బలంను గుర్తించలేకపోతా ఉంటాం. అయితే దేవుడు వాక్యంలో సెలవిస్తుంది, కొరింథీయులకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయంలో 27, 29 వచనాల్లో చూస్తే, ఎన్నిక లేనటువంటి వారిని ఏ శరీరము దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానములను సిగ్గుపరచుటకు లోకముల నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనమైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని అర్థము చేయుటకు లోకములో నీచులైన వారికి తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. అవునండి, ఎన్నిక లేని వారిని ఎవరిని ఏర్పరచుకుంటున్నాడంటే దేవుడు ఎన్నిక లేనటువంటి వారిని. ఈ రోజు మనకి ఎంత ధనం ఉన్నా, లేకపోతే ఎంత మనకి ఒక ఫేమ్ ఉన్నా, ఒక ఎలాంటి ఈ స్థితిలో ఉన్నా అవన్నీ దేవుడు చూడడండి. మనలో ఎవరైతే ఈ లోకంలో ఎన్నిక లేనటువంటి వారుగా, ఈ లోకంలో మనం ఒక తృణీకరించబడిన ఒక వ్యక్తిగా మనం ఉంటే, కుటుంబంలో తృణీకరించబడిన, ఎక్కడ తృణీకరించబడిన అలాంటి వారినే దేవుడు ఎన్నుకుంటున్నాడటండి. ఎన్నుకుని వారిని ఎలాంటి వారుగా మనం చూసాం. గిద్యోను కూడా ఒక చిన్న గోత్రంలో ఒక కనిష్ఠుడు, కుటుంబంలో ఒక చిన్నవాడిగా ఉన్నటువంటి వాడు. అయితే యెహోవా దూతని చూడడానికి, సర్వశక్తుడైన దేవుని యొక్క ప్రసన్నతను తన యందు నిలిచిపెట్టుకోవడానికి, యెహోవా సన్నిధి ఆయన యొద్ద నిలిచి ఉండడానికి కారణమయ్యాడండి. అయితే దేవుడు ఇశ్రాయేల్ గోత్రం వారిని మిద్యానీయుల చేతుల్లోంచి విడిపించడానికి దేవుడు ఆయన్ని ఎన్నుకున్నాడు. ఎన్నుకొని ఆ యొక్క విశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి ఆయన సన్నిధి కోరుకుంటున్నాడు. ఆయన తన యొక్క విశ్వాసం పెంపొందించుకోవడానికి ఇంకా ఏమంటున్నాడట, పరాక్రమం గల బలాఢ్యుడా అని దేవుడు పిలిచినప్పుడు, ఇది ఎవరి వలన జరుగును, ఇది ఇలాంటి ఇశ్రాయేలును విడిపించడానికి నాలో ఏ శక్తి లేదు, నేను ఎన్నిక లేని వాడును, నేను కనిష్ఠుడును అని దేవుడికి చెప్తున్నప్పుడు దేవుడు అన్నాడు, నువ్వు
పరాక్రమం గల బలాఢ్యుడు అని చెప్పి ఆయన్ని పిలిచాడు. అయితే ఒక సాదాసీదమైన పని చేసుకుంటున్నప్పుడు ఆ గోధుమలు కూర్చుకుంటున్నప్పుడు గోధుమలు తన యొక్క నిజంగా చెప్పాలంటే ఒక తూమిడి పిండి ఆ పిండి చేయడానికి గోధుమలు కూర్చుకుంటున్న ఆ సమయంలో దేవుడు ఆయన్ని ఎన్నుకున్నాడు. ఒక చిన్న సాదాసీదా పని చేస్తున్న సమయంలో దేవుడు ఆయనతో మాట్లాడాడు. అయితే అక్కడ ఎలాంటి ఒక సాదాసీదా పని చేసే వ్యక్తిని తీసుకుని వచ్చి దేవుడు ఏమని చెప్తున్నాడంటే తన యొక్క ఇశ్రాయేలు గోత్రంలో ఉన్నటువంటి ఆ యొక్క బలిపీఠంలో అన్ని కూడా తీసివేయమని దేవుడు తనకి చెప్పాడు. చెప్తే ఆ ఆ పని చేయడానికి కూడా తనకి భయం కలిగి పగటి యందు చేస్తే ఎవరైనా ఏమన్నా చేస్తారు అని చెప్పి రాత్రి వేళ యందు దేవుడి యొక్క పనిని చేశాడండి. చేసి ఆ బలిపీఠాలన్నీ కూడా తొలగించి ఆ తన తండ్రితోనే తన తండ్రి కట్టిన ఆ బలిపీఠాలన్నీ తొలగించి ఇశ్రాయేలు తెల్లవారగానే వీరందరూ వచ్చి ఇవన్నీ చేసిన వాడు నీ కుమారుడేనా అని చెప్పి ఆ గొడవకు వచ్చినప్పుడు తండ్రితో వైరం పెట్టుకున్నప్పుడు ఆ ఆ యొక్క ఆ స్థితిగతులన్నిటిని కూడా మార్చివేయబడిన సందర్భం మనం చూస్తూ ఉంటాం. దేవుడు వారి మనసు త్రిప్పిన సందర్భం ఇంతవరకు ఇశ్రాయేల్ మధ్య ఐగుప్తులో నుంచి తీసుకొచ్చిన దేవుడుని మనం సేవించాలి అన్నట్టుగా ఆయన చెప్పినప్పుడు వారందరూ తిరిగి వెళ్ళిపోవడం, తన తండ్రి చేత వైరం పెట్టుకున్నప్పటికీ కూడా దేవుడు అతన్ని లేవనెత్తాడు. ఎందుకంటే వారి యొక్క సంతతి వారందరూ కూడా తన పితరులు చెప్పిన సాక్ష్యములు దేవుడు చేసిన అద్భుతాలన్నీ కూడా ఆ సాక్ష్యములన్నీ విడిచిపెట్టి ఒక దీన స్థితిలోకి ఒక బానిసత్వంలోకి వారందరూ జీవిస్తున్న సమయం అండి అది. అయితే దేవుడు లేవనెత్తిన తర్వాత ఆయన సన్నిధిని వారి మధ్యని కోరుకున్నప్పుడు ఆయన సన్నిధి ఆయన కోరుకున్నప్పుడు దేవుడు ఒక గొప్ప అద్భుతం చేశాడు. ఏంటంటే గిద్యోనికి విశ్వాసం యెహోవా ఆత్మ గిద్యోన్ని ఆవహించెను అని ఉంది. మనం 34వ వచనంలో చూస్తే యెహోవా ఆత్మ గిద్యోనును ఆవేశించెను అని ఉంది. అతడు బోర ఊదినప్పుడు కుటుంబం వారందరూ అబియేజరు కుటుంబం వారందరూ వచ్చిన వాళ్ళందరూ వచ్చిన సమయంలో గిద్యోను దేవుని ఆత్మ చేత నింపబడిన సమయంలో మరి దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడంటే ఆ గోత్రములు అందరినీ కూడా నఫ్తాలి గోత్రము, జెబూలూను గోత్రం వీళ్ళందరినీ ఒక 4-5 గోత్రాలని ఏకంగా చేయడానికి దేవుడు శక్తినిచ్చాడట. దేవుని ఆత్మ ఎక్కడైతే ఉంటుందో వారి మధ్యన ఐక్యత ఉంటది. దేవుని ఆత్మ ఎక్కడైతే ఉంటుందో వారికి విశ్వాసంతో దేవుని యొక్క గొప్ప కార్యము చూడగలుగుతారు. దేవుని ఆత్మ ఎక్కడైతే ఉంటుందో దేవుని యొక్క సన్నిధిని మనం ప్రసన్నతను మనం ప్రభావం చూచేవారంగా ఉంటాం. ఎందుకంటే దేవుని ఆత్మతో గిద్యోను మాట్లాడినప్పుడు ఈ గోత్రముల వారందరూ కూడా 35వ వచనంలో చివరి వచనంలో ఉంది. నఫ్తాలి గోత్రం వారు, మనష్షే గోత్రం వారు వీరందరూ కూడా దూతల్ని పంపారట. వీరందరూ కూడా ఐక్యత పరిచారట. మరి దేవుని ఆత్మ మన మధ్యని పనిచేయాలి, మనలో ఉండాలి. మనం ఆత్మతో నిండుకొని వారంగా ఉండాలి. ఎందుకంటే ఆత్మ లేనివాడు నా వాడు కాదని రోమీయులకు రాసిన పత్రికలో ఉంది. ఎందరైతే దేవుని ఆత్మ చేత నడిపించబడతారో వారందరూ కూడా దేవుని కుమారులు కుమార్తెలు అనబడతారు. కనుక దేవుని యొక్క ఆత్మతో మనం నిండుకున్నట్లయితే కనుక మనం చిన్నవారిగా ఉన్నప్పటికీ కూడా దేవుడు ఒక ప్రభావం గల వ్యక్తిగా, బలాఢ్యుడిగా, పరాక్రమం గలవారిగా మనల్ని వాడుకుంటారట. దేవుని ఆత్మ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఐక్యత ఉంటది. దేవుని ఆత్మ మనం గలతీయులు రాసిన పత్రికలో చూసినట్లయితే ఆత్మ ఫలమును మనం పొందుకునే వారంగా ఉండాలి. శరీర క్రియలన్నీ కూడా మనలో నశింప చేసే వారంగా ఉండినట్లయితే కనుక దేవుని యొక్క గొప్ప రక్షణ మనం చూడగలుగుతాం. దేవుని యొక్క ఆత్మతో నిండుకొని ఉన్నప్పుడు గిద్యోను ఏం చేశాడంట, దేవుని యొక్క క్రియలకే ఇక్కడ వరకు అంటే సర్వశక్తుడైన దేవుణ్ణి ఒక లిమిటెడ్ అంటే తనకి అనుకున్న రీతిగా తనకు కావలసిన రీతిగా దేవుడు తనకి
తను ప్రేమించాడు కనుక మనల్ని కూడా గిద్యోన్ని ప్రేమించినట్టే ప్రేమించాడండి. ఎందుకంటే మన అందరి నిమిత్తము కూడా సర్వశక్తుడైన దేవుడు తన యొక్క సర్వ ప్రభావమును వదిలి మహిమను విడిచి ఈ లోకానికి రావడం, తన ప్రియ కుమారుని ఈ లోకానికి పంపించి మనల్ని ప్రేమించాడు కనుక ఒక ఒక ఈ భూమి అనే ఒక చిన్న గోళంలోకి ఆయన మనుషుల నిమిత్తం వచ్చాడండి. అలాగే దేవుడు గిద్యోనికి ఎలాగైతే తన యొక్క కార్యములను చూపించాడో, ఆ ప్రొద్దున్నే లేచినప్పుడు గొర్రెబొచ్చు మీద నీళ్లు ఆ పాత్ర నిండు వరకు ఆ మంచు ఒక చోట ఉండాలి, మళ్ళీ పొడి నేల ఉండాలి అన్నప్పుడు దేవుడు అట్టి రీతిగానే మనం కూడా మనం ప్రార్థన చేసినప్పుడు నాకు ఇది కావాలి, నాకు అది కావాలి అని దేవుడిని మనం అడిగినప్పుడు దేవుడు మనకి కొన్నిసార్లు అనేక సందర్భాల్లో ఎవరైతే నా మాటలు నీ యందు నిలిచి ఉన్న యెడల మీకు ఏది ఇష్టమో అది అడుగుడి అని చెప్పి అది మీకు ఇవ్వబడును అని చెప్పి మనం యేసుప్రభు వారి నామంలో ఏదైతే అడుగుతామో, తండ్రి చిత్తానుసారంగా ఏదైతే అడుగుతామో అదన్నీ కూడా దేవుడు మనకి దయచేస్తా ఉన్నాడు. అయితే ఇంత మాత్రమే కాదండి, ఆ విశ్వాసం పొందుకున్న గిద్యోను ఏం చేశాడంటే తను ఏమి ఊరకుండగానే ఆ మిద్యానీయుల మధ్య దేవుడు వారికి ఒక కళ ఇచ్చి ఆ కళ ద్వారా ఈ ఈ యొక్క వ్యక్తి వస్తాడు అని చెప్పి ఒక మనిషిని నలపబడినట్టుగా ఆ గోత్రం వారందరినీ మిద్యానీయులందరినీ కూడా వాళ్ళందరినీ కూడా దేవుడు వాళ్ళందరి మధ్యన అణిచివేసి వారి మధ్యన జయం ఇచ్చాడు. అయితే ఎన్నుకున్న వారు ఈ గోత్రంలో తను ఈ యెహోవా ఆత్మ చేత ఆవేశించబడినప్పుడు అనేక మందిని కూర్చబడినప్పుడు ఇంచుమించుగా 20,000 మందిని పిలిచాడటండి. 7వ అధ్యాయంలో చూస్తే మనం 20,000 మందిని పిలిస్తే అందులో 10,000 మంది వస్తే అందులో దేవుడు పరీక్ష పెడితే నీళ్లు గతకమన్నాడు దేవుడు. ఆ గతికినప్పుడు ఇన్ని వేల మంది వస్తే ఎంతమంది అండి దేవుని యుద్ధంకి వెళ్ళిన వారు అని చూసినట్లయితే కనుక ఒకసారి మనం ఊహించినట్లయితే 10,000 మందిలో ఎంతమందిని దేవుడు ఎన్నుకున్నాడండి? ఏడో అధ్యాయంలో 6వ వచనంలో ఉందండి. 10,000 మంది వస్తే ఆ 10,000 మందిలో నీళ్లు గతికిన వారిలో 300 మందిని ఈ గిద్యోనుతో వెళ్ళడానికి అంటండి. ఇంతమంది మనం కూడా ఈ రోజు దేవుని యొక్క సన్నిధిలోకి పిలిచినప్పుడు పిలువబడిన వారు అనేక మంది అయితే వచ్చేవారు అందులో సగం మంది వచ్చారండి. సగం మంది వచ్చిన వారిలో దేవుని కోసం తృష్ణ కలిగి ఉన్నవారు, దేవుని సన్నిధిని వెతికేవారు ఎంతమంది ఉన్నాము ఒకసారి మనం ఆలోచించుకుందాం. నిజంగా మన యొక్క ప్రతి పరిస్థితిలో వేదనైన, శోధనైన దేవునికి తెలియంది యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మనలాంటి స్వభావం కలిగే మనం ఏ పరిస్థితుల గుండా అయితే వెళ్తున్నామో అలాగే ఆయన కూడా మనకంటే ఎక్కువగా ఆ శరీరం అంతా చీల్చబడి మనుషులందరి విమోచన నిమిత్తం అంటే మనం తెలియ చెప్పలేని బాధ ఎటువంటిది కూడా దేవునికి లేదండి. మనకి కూడా ఆయనకి తెలుసు కనుక మన యొక్క శోధన నుంచి తప్పించేవాడు ఆయనే. మనం చిన్నవారుగా ఉన్నామా, ఈరోజు కుటుంబంలో చిన్నవారంగా ఉన్నామా, సమాజంలో ఒక చిన్నవారుగా చిన్న చూపబడుతున్నటువంటి వారుగా, తృణీకరించబడిన వారుగా, వ్యతిరేకించబడే వారుగా ఉన్నామంటే దేవుడు ప్రతిదీ చూస్తా ఉన్నాడు. ఎందుకంటే దేవుడి సన్నిధి మన మధ్యన మనం ఎప్పుడైతే మనం నిజంగా దేవుని సన్నిధిని మనం అనుభవించే వారంగా ఉన్నట్లయితే కనుక ఆయన యొక్క కార్యం మనం చూడగలుగుతాం. దేవుని సన్నిధి మనం కోల్పోయేటువంటి వారంగా, దేవుని సన్నిధిని మనం వెతకకుండా ఉండేటువంటి వారంగా కాకుండా మన స్వశక్తిని ఆధారం చేసుకోకుండా మనం దేవుని సన్నిధిని వెతికే వారంగా ఉండినట్లయితే కనుక గొప్ప కార్యములు మనం చూడగలుగుతాం. అయితే దేవుడు ఆత్మ పొందుకున్న తర్వాత తన యొక్క బలహీనత అంతా పోయింది. ఆ గోత్రముల్లో ఒక కనిష్ట గోత్రంలో ఉన్నప్పటికీ కూడా ఇంచుమించుగా 4-5 గోత్రములలో ఉన్న వ్యక్తులందరినీ ఐక్యపరిచాడు. సామాజికంగా ఐక్యపరిచాడు. వాళ్ళందరినీ కూడా ఏర్పరచుకున్నాడు. ఏర్పరచుకి అందులో ఒక 300 మంది వారితో వెళ్తున్నప్పటికీ కూడా వారందరూ ఏర్పరచుకున్నప్పటికీ కూడా మళ్ళీ దేవుడు అంటున్నాడు ఆ 10వ వచనంలో మళ్ళీ మనం ఎంతసేపు దేవుని యొక్క ఆత్మతో ఉన్నప్పటికీ కూడా మనలో కూడా కొన్ని బలహీనతలు ఉంటాయంట. అయితే ఆ బలహీనతలన్నిటిలో కూడా దేవుడు తోడై ఉంటాడు.
తోడై ఉన్నప్పుడు మనం చూసినట్లయితే 7వ అధ్యాయం 10వ వచనంలో అయితే చూసినట్లయితే పుటకు నీకు బలమైన ఎడల భయమైన ఎడల నీ పనివాడైన పొరాతో కూడా దండుకు దిగిపోము. చూడండి ఆ దండులోకి దిగడానికి నీ పనివాడిని తీసుకునేలు నీకు భయం అయితే కనుక అని చెప్పి దేవుడు మళ్ళీ మాట్లాడుతూ ఉన్నాడు. అయితే వాళ్ళందరూ దిగినప్పుడు ఆ వారి యొక్క చేతులు దేవుడే బలపరచారని చెప్పి 11వ వచనంలో ఉంది. బలపరిచినప్పుడు బలపరచు వాడునని చెప్పగా అతడును అతి పనివాడైన పోరాయనును ఆ దండులోనున్న సన్నతుల యొద్దకు పోయిరి. వీళ్ళందరూ వెళ్ళినప్పుడు వీళ్ళు వెళ్తా ఉండగానే అక్కడ శత్రువుల్లో ఉన్న ఒక అతనికి కళ వస్తుందటండి. ఆ కళ భావం అని చెప్పి అమ్మో ఈ దేవుడు వీళ్ళ దేవుడు మనల్ని ఖడ్గం చేత సంహరిస్తాడు, గిజ్జోను పంపుతున్నాడు అని ఒక వార్త మాత్రం బయలు వెళ్తుంది. ఆ వార్త మాత్రం బయలు వెళ్ళినప్పుడు యెహోవా ఖడ్గము గిజ్జోను ఖడ్గము అని వాళ్ళందరూ కూడా కలవరంతో వారు వెనక్కి తిరగడం జరుగుతుంది. అయితే వీళ్ళు వెనక్కి తిరిగినప్పుడు రాజుల సహాయం లేదండి గిజ్జోనికి. అయితే బలవంతుల సహాయం లేదు. ఒక దేవుని యొక్క సన్నిధి మాత్రం ఆయనకి తోడై ఉన్నది. తోడై ఉన్నప్పుడు శత్రువులు వారంతట వారే, అతను భయంతో ఉన్నాడు అయినప్పటికీ కూడా శత్రువులు వారంతట వారే వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత వారి మధ్యన ఉన్న ఇశ్రాయేల్ రాజు ఓరేబు వచ్చి ఈ కోపంతో వస్తాడట. కోపంతో వచ్చినప్పుడు ఒక చాకచక్యంతో యెహోవా ఆత్మ ఎక్కడైతే ఉంటుందో ఆ ఒక చాకచక్యంతో రాజుని తిరిగి పంపాడట. ఆ రాజులందరూ కూడా వారిని విడిపించలేకపోయారు. కానీ ఈ యొక్క కార్యం దేవుని యొక్క కార్యము యెహోవా ఆత్మ కార్యం అక్కడ జరిగినప్పుడు ఒక శారీరక ఆలోచనతోటి ఇతన్ని వ్యతిరేకించడానికి వచ్చినప్పుడు 8వ వచనం మొదటి 2 వచనాల్లో 3 వచనాల్లో చూసినట్లయితే వారి యొక్క కోపము తగ్గడానికి మాట అటండి. 8వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే అతడు ఆ మాట అన్నప్పుడు అతని మీద వారి కోపము తగ్గెను. కోపం తగ్గే మాటలు మాట్లాడుతుందటండి దేవుని యొక్క ఆత్మ. మన మీదకి చూడండి, నాకు అతను చెప్పలేదు నాకు దేవుడు తోడై ఉన్నాడు అనే మాట చెప్పాడు తప్ప నా బలము నేను నా యొక్క స్థితిగతులు అని చెప్పలేదండి. దేవుని యొక్క కార్యం జరిగినప్పుడు మహిమ ప్రభావము కూడా దేవునికే సమర్పించాడు. దేవుని యొక్క సన్నిధి వల్లనే ఇది జరిగింది, యెహోవా కార్యం ఇది అని చెప్పి సాక్ష్యం చెప్పి చాకచక్యంగా తెలివిగా మాట్లాడడానికి దేవుని యొక్క ఆత్మ అతన్ని ప్రేరేపించినప్పుడు వారి యొక్క కోపం అంట తగ్గిందంట. మరి ఇంతగా యుద్ధం జరిగించిన దేవుని ఆత్మతో ఆవేశించబడినప్పుడు అతడు ఈ కార్యములన్నిటిని బట్టి గిజ్జోను అని పేరుకు బదులుగా ఇంకొక పేరు అతనికి వచ్చిందట. మనం చూసినట్లయితే 6వ అధ్యాయం 32వ వచనం చివరిలో చూసినట్లయితే అతనికి యెరుబ్బయలు అని పేరు పెట్టబడింది అని చెప్పి. దేవుని ఆత్మ పనిచేసినప్పుడు మనం కాదండి, మన పేరు కాదు, మన శరీర క్రియలు కాదు, దేవుని యొక్క ఆత్మ చేత మనం నిండుకునే వారంగా దేవుని యొక్క సన్నిధిని మనం అనుభవించే వారంగా ఉన్నట్లయితే కనుక దేవుని యొక్క గొప్ప కార్యములు మనం చూడగలుగుతాం. మన మీద లేచి వారి మీదకి దేవుడు మనకి విజయం ఇస్తాడండి. ఇలాంటి గిజ్జోను మరి నిజంగా ఒక చిన్నవాడైనప్పటికీ కూడా దేవుని యొక్క విశ్వాసులకు పట్టికలో చేర్చబడ్డాడు. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఉంటది, విశ్వాసుల పట్టికలో ఈయన చేర్చబడ్డాడు. ఆ ప్రజలందరూ కూడా ఏకంగా కూర్చబడి ఇశ్రాయేల్ జనంగా అందరూ కూడా విడిపించబడి ఒక స్వేచ్ఛకి, దేవుని యొక్క ఆత్మ ఎక్కడైతే ఉంటుందో ఒక స్వేచ్ఛను మనం అనుభవించగలుగుతాం, ఒక స్వాతంత్రమును అనుభవించగలుగుతాం. వీరందరూ అన్నారట, కోరుకున్నారట మళ్ళీ వచ్చి మీరు మాకు రాజుగా ఉండాలి అని చెప్పి అడిగినప్పుడు ఈ యొక్క గిజ్జోను ఏమని చెప్పాడు అంటే కనుక యెహోవాయే పరిపాలన చేసేవాడు, యెహోవాయే మనందరికి రాజు అని చెప్పి చెప్పాడట. 8వ అధ్యాయంలో ఉంటదన్నమాట. యెహో ఆత్మ మనల్ని ఏలనివ్వాలట. 23 చివరిలో ఉంది, 8వ అధ్యాయం 23 చివరిలో. అందుకు గిర్జోను, నేను మిమ్మును ఏలను, నా కుమారుడవు మిమ్మును ఏలరాదు, యెహోవా మిమ్మును ఏలునని చెప్పెను. చూడండి, దేవుడే మనల్ని ఏలనివ్వాలటండి. ఈరోజు మనం దేని ఏలుబడిలో ఉన్నాము,
మన యొక్క పాపపు స్థితిలో ఏలుబడి చేస్తుందా? మనం ఆ పాపం ద్వారా వచ్చే శాపము, మరణం మనల్ని ఏలుబడి చేస్తుందా? అయితే దేవుని యొక్క ఆత్మ మనల్ని స్వతంత్రులుగా చేస్తది. దేవుని యొక్క ఆత్మ మనల్ని ఆవేశించే వారంగా, దేవుని యొక్క ఆత్మ పొందుకునే వారంగా మనం ఉన్నట్లయితే కనుక, ఒక దేవుని సన్నిధిలో మనం తగ్గించుకొని మన యొక్క ప్రతి పరిస్థితిని మనం ఆయన పాదాల చెంత మనం పెట్టినప్పుడైతే కనుక, మన యొక్క ప్రతి పరిస్థితి నుంచి కూడా దేవుని యొక్క ఆత్మ మనల్ని లేవనెత్తబడే వారంగా మనం ఉంటాము. దేవుని యొక్క ఆత్మ మనల్ని ఏలనివ్వాలి. దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క సన్నిధి మన కుటుంబమును ఏలనివ్వాలి. మనం దేవుని యొక్క పరిస్థితి అంటే మన ప్రతి పరిస్థితి దేవుని యొక్క ఆత్మ చేత మనం విడిపించబడే వారంగా మనం ఉన్నట్లయితే కనుక, దేవుని యొక్క గొప్ప రక్షణ, దేవుని యొక్క విజయమును మనం చూడగలిగే వారంగా ఉంటాము. మనం కూడా ఒక విశ్వాస జాబితాలోకి వెళ్ళడానికి దేవుడు మనకి సహాయం చేయనుగాక. ఆమేన్. 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 వందనాలండి. వందనాలు అమ్మగారు. వందనాలండి లావణ్య గారు. చక్కటి వాక్యం గిరిజన్ గారి గురించి చక్కగా వివరించారండి. అది చిన్నవాడైనప్పటికీ, ఎందుకు పనికిరానప్పటికీ దేవుడు మరి గిరిజోన్ని ఎలా వాడుకున్నాడో చక్కగా వివరించారు. వందనాలు. చక్కగా వివరించారు లావణ్య గారికి వందనాలండి. అలాగే మన మధ్యన ఆశీర్వాదం అయ్యగారు ఉన్నారు. అయ్యగారు చెప్పండి అమ్మా. వందనాలండి. వందనాలు. ఎలా ఉన్నారు? బాగున్నారండి? అంత క్షేమంగా అమ్మా, అందరం బాగున్నామ్మా. ఈ వాక్య నిమిత్తం ప్రార్థన చేయండి అయ్యారు. నేను 2 మాటలు చెప్పి ఓకే తప్పనిసరిగా. మరి దేవుని గొప్ప నామానికి మహిమ, ఘనత, ప్రభావములు మరి దేవునికి చెల్లినగాక. ఈ సార్వత్రిక సంఘం గ్రూప్ లో మరి ప్రతిరోజు చక్కటి వాక్య ద్వారా వాక్య మరి విధానాల ద్వారా ఆత్మీయంగా బలపడుచున్నటువంటి మీకందరికీ ప్రభు పేరట ప్రత్యేక వందనాలు. మరి ఈ రోజున మరి అద్భుతమైన రీతిలో సిస్టర్ గారు చాలా బాగా మరి గిద్యోను అనే ఒక ప్రవక్త గురించి చక్కగా వివరించారు, చక్కగా అధ్యయనం చేశారు. దాని విధానం బట్టి గిద్యోను జీవితం నుండి మనం ఏ పాఠాలు నేర్చుకుంటే ఆత్మీయంగా స్థిరపడి వాక్యంలో ఎదిగి దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం ఏ విధంగా పొందుకోగలమో మరి చక్కగా వివరించారు. చాలా వందనాలు. మరి గిద్యోను గురించి ఒక చిన్న మాట ఏమిటి అంటే, తన బలమును దేవుడు బయలుపడి చేశాడు. బలహీనుడు అనుకున్నాడు, కానీ దేవుడు బలవంతుడిగా చేశాడు. ఇశ్రాయేలీయులు బానిసత్వంలోకి పాపం చేశారు. దేవుడు వారిని బానిసత్వంలో పెట్టినప్పుడు మరలా వారు మొర్రపెట్టి గిద్యోను దగ్గరికి వెళ్ళి మరి ఎంతగానో మొర్రపెట్టేటప్పుడు మళ్ళా గిద్యోను దేవుడు బయలుపడి చేసి బలపరిచి వారిని విడిపించినట్లుగా మనం చూస్తాం. చివరకు వారి యొక్క విశ్వాసము మరి దేవుడి మీద ఆధారపడాలని ఒక పరీక్ష ద్వారా కూడా తెలియజేశాడు. మరి చాలా మంది ఆ పరీక్షలో వెళ్ళారు, కానీ చివరకు 300 మందితోనే ఆ పరీక్షలో మరి దేవుడు బయలుపడి చేశాడు. చాలా విచిత్రంగా ఉంటుంది ఆ చరిత్ర అంతా. ఏదైనా దేవుడు కృపలో ఒక మనిషి ఉన్నప్పుడు దేవుడు వాడుకుంటాడు, దేవుడు నడిపిస్తాడు, దేవుడు వాడుకుంటాడు అనమాట. అలాగే చక్కగా వాక్యం చెప్పారు. నా యొక్క చిన్న వినపం ఏమిటంటే, ఈ సార్వత్రిక సంఘం గ్రూప్ లో ఉన్న వాళ్ళందరూ కూడా చిన్నవాళ్ళు అని ఎప్పుడు భావించుకోవద్దు. వాక్యం రాదో, వాక్యం తెలదో అని ఎవరు భావించుకోవద్దు. ప్రతి ఒక్కరు కూడా వాక్యం చెప్పాలి, ప్రతి ఒక్కరు కూడా అధ్యయనం చేయాలి, ప్రతి ఒక్కరు కూడా మరి ఎదగాల, ఆత్మీయ స్థితిలోనికి ఎదగాల. అట్టి పరిస్థితిలో ఉంటేనే ఈ సార్వత్రిక సంఘం అనే గ్రూప్ లో మరి గొప్ప దేవుని కొరకు పనిచేసే వారిగా ఉంటారని తెలియజేస్తాం. సిస్టర్ గారు చూడండి ఎంత బాగా చెప్పారు. అలా అందరూ చెప్పాలి. అందరూ ఎంతమంది ఉన్నారో అంతమంది కూడా మరి ప్రభు చిత్తాన్ని బట్టి కొద్దిగా మాటలనే సరే వివరించాలా, నేర్చుకోవాలా. మరి ఎప్పుడు ఒకేలా ఉండిపోకూడదు, ఎప్పుడు ఒకేలాగా ప్రార్థనతోనే సరిపెట్టేయకూడదు. వాక్యం కూడా అధ్యయనం చేయాలి, వాక్యం కూడా నేర్చుకోవాలా. సార్వత్రిక సంఘ గ్రూపులో చెప్పేవారుగా ఉండాలని సేవకులుగా మీకు చిన్న విషయం తెలియదు. అమ్మా అందరూ ఒకసారి వందనాలు చెప్పండి అమ్మా. వందనాలండి పాస్టర్ గారు. అమ్మా వందనాలే. చెప్పండి అమ్మా, చెప్పండి. వందనాలండి. ఏమైనా ప్రార్థన రిక్వెస్ట్ ఏమైనా ఉన్నాయా?
మురళి గారు ఇంటికి వెళ్ళారండి ఈరోజు. అమ్మా మురళి గారు డయాలసిస్ చేయించుకుంటాకి వెళ్ళారు. ఓకే అమ్మా, ఓకే అమ్మా, ఓకే అమ్మా. ఇప్పుడు జూమ్లోకి వచ్చి సరే వెళ్ళారండి. మురళి గారి కోసం కూడా ప్రార్థించుద్దామమ్మా. ఇంకెవరికైనా ఉంటే చెప్పండి అమ్మా. చేయండి. చేసేయమంటున్నా. అమ్మ ప్రైజ్ లాడండి. చెప్పండి. పాస్టర్ గారండి, మా ఆయన గారు పనులు అయ్యేలాగా ప్రార్థన చేయండి. అయితే అండి పని మీద వచ్చామండి. అప్పుడు 15 రోజులు అవుతుందండి హైదరాబాద్ వచ్చండి బయలుదేరి నుంచి. అయితే ఆయన పని ఆయనకి డెంగ్యూ వచ్చిందంటండి. హాస్పిటల్లో జాయిన్ అయిన ఆయన ఇంటికి వచ్చేసారంటండి. ఆయన కొంచెం మళ్ళీ ఈసారి సిట్టింగ్ పెట్టినప్పుడు కొంచెం ఆ పని అయ్యేలాగా సహాయం చేయండి అయ్యారు. చాలా నాళ్ళు అయిందండి పని అయ్యండి మాకు. ఈసారి ఖచ్చితంగా దేవుడి కృపలో పని అయ్యేలాగా పెట్టండి అయ్యారు. పాస్టర్ గారండి, పాస్టర్ గారు అదేంటి కొంచెం అది వ్యాపారం నడుపుతలేదండి. ఇతను చిన్న హోటల్ వ్యాపారం చేస్తారండి. అది సరిగా లాగుతలేదండి. కొంచెం ప్రార్థనలో పెట్టండి. సిగ్నల్ లేవండి, సిగ్నల్ లేవు. ఆశీర్వాదం గారు సిగ్నల్ లేవు. వినపడుతున్నాము ఇప్పుడు. వినపడుతుంది. అదే కిటికీ తలుపులు తీర్చనే కనపడుతుంది. అలాగే హైమావతి గారు మరి వ్యాపార నిమిత్తం కూడా ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోండి అమ్మ, చిన్న ప్రార్థన. స్తోత్రం 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 ప్రభువా, సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన గొప్ప నామానికి కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు, వందనాలు నీ గొప్ప నామానికి తెలియజేస్తూ ఉన్నాం. సార్వత్రిక సంఘ గ్రూప్ లో ఉన్నటువంటి నీ బిడ్డలైన వారందరినీ మీ ప్రత్యేకంగా దర్శించండి. ఈ యొక్క ఉదయకాల సమయంలో చక్కటి ప్రార్థనలతో, చక్కటి వాక్యాన్వేషణతో వారు ఎంతగానో ఆత్మీయంగా బలపడుచున్నారు. అందుని బట్టి నీకు వందనాలు తెలియజేస్తా ఉన్నాం. గిజ్జోని యొక్క బలహీనత ఏంటో, బలం ఏంటో నువ్వు చూపించావు. అలాగే ఆయన ఒక సాధనంగా పనిముట్టుకు మీరు వాడుకున్నట్లుగా అతను ఇశ్రాయేలు జనాంగాన్ని అంతటినీ కూడా ఒక మంచి ప్రవక్తగా అతన్ని వాడుకున్నట్లుగా మేము చూస్తా ఉన్నాం ప్రభువా. అలాగే తండ్రి నాయన నీ బిడ్డలు కూడా చాలా ప్రతిరోజు కూడా నీ సన్నిధిలో అర్థం చేస్తా ఉన్నారు. వారి అవసరాలన్నీ కూడా నీ పాదాల దగ్గర పెడతా ఉన్నారు. వింటా ఉన్నావు ప్రభు, నీ కార్యం జరిగించండి. ఇదిగో ప్రభు ప్రత్యేక ప్రార్థన అవసరం నిమిత్తమే ప్రభునైనా ఇదిగో మురళి గారు డయాలసిస్ చేసుకుంటున్నారని చెప్పారు. ఆ బిడ్డను ఒకసారి దించండి. పెట్టుకునే ప్రతి అవసరాలు అక్కడన్నీ మీరు తీర్చమని. అలాగే వరలక్ష్మి గారు హైదరాబాద్ వెళ్ళారు. అక్కడ పని నిమిత్తమే వారు ఎంతగానో పని కోసం ప్రభు అనే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. నీ కార్యం చేయండి. వారి పట్ల కార్యం, గొప్ప కార్యం మీరు చేయమని అడుగుతా ఉన్నాం ప్రభువా. అలాగే హైమావతి గారి విషయంలో కూడా ప్రార్థన చేస్తా ఉన్నాం ప్రభువా. వారు ప్రభానైనా చిన్న వ్యాపారం చేసుకుంటా ఉన్నారు. వారికి సరైనటువంటి లాభదాయకులు రాకపోవడం వలన వారు చింతిస్తా ఉన్నారు. ఒక్కసారి మీరు దర్శించండి, ఆ గొప్ప కార్యం చేయండి, మహిమగల కార్యం చేయండి, అద్భుత కార్యం మీరు జరిగించండి. బిడ్డని ఈ రాత్రి ఈ ఉదయకాల సమయం మీరు దర్శించి గొప్ప కార్యం మీరు చేయమని ప్రార్థన చేస్తాం. అలాగే గ్రూప్ లో ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా, ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరుని బట్టి మీరు దీవించి నీ కృపలో నడిపించండి. విక్టర్ బాబు గారిని, సంజయ్ గారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని వారు ఎంతో భారముతో ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నారు అంటే అది కేవలం నీ ఉచితమైన కృప తండ్రి. ఇంకనూ బలపరచండి వారిని. ఇంకనూ ప్రభువైనా మీరే ఆత్మీయంగా, ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా మీరు బలపరిచి నీ కృపలో నడిపించమని ఈ రోజంతా కూడా దీవెన ఆశీర్వాదాలు బిడ్డలందరికీ అడుగుతున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. 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 అందరికీ వందనాలండి. వందనాలు.